ఇప్పుడు నాకు ఐటీలో ఆల్మోస్ట్ 24 years అయింది. బిగ్ కంపెనీస్లో శాలరీస్ కరెక్ట్గా వస్తాయి, టైంకి ఇచ్చేస్తారు 30వ తేదీకో లాస్ట్ వర్కింగ్ డేకో. బట్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ. దే ఆర్ వెరీ కంపార్ట్మెంటలైజ్డ్. సో యు ఆర్ వెల్కమింగ్ పీపుల్ దెన్. నేను 5 రెసెషన్లు చూసాను ఇంతవరకు. ఇండియాకి ఇంతవరకు ఇంకా పని ఎక్కువ వస్తానే ఉంది బికాస్ ఆఫ్ కాస్ట్ ఆర్బిట్రాజ్. యుఎస్ ఎలక్షన్స్ అయిపోయినాక $25 billion వర్త్ ఆఫ్ ఐటీ కాంట్రాక్ట్స్ ఆర్ అప్ ఫర్ రెన్యువల్. బాగా పని చేసుకునే వాళ్ళకి అది అసలు కన్సర్నే కాదు. 22లో చాలా అట్రిషన్ జరిగింది, ఎందుకంటే అప్పుడు చాలా ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఎవ్రీబడి వాస్ హైరింగ్. లాస్ట్ 40 years చూసారంటే ఐటీ ఇండస్ట్రీలో ఫోర్టాన్లో స్టార్ట్ చేసాం, అసెంబ్లీ లాంగ్వేజ్లో స్టార్ట్ చేసాం, వాయేజర్ 1 సాటిలైట్స్ ప్రోగ్రామ్. ఒక అమెరికన్ క్లయింట్తో పనిచేసేదానికి, ఒక యూకే క్లయింట్తోనూ, ఒక ఫ్రెంచ్ జర్మన్ క్లయింట్కి, ఒక ఏషియా పెసిఫిక్ రీజన్ క్లయింట్కి, సింగపూర్ బేస్డ్ క్లయింట్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి కల్చర్కి. ఇప్పుడు ఒక అమెరికన్ క్లయింట్ అయితే నువ్వు ఒక పని బాగా చేయకపోతే నీ మొహం మీద నీకు చెప్తాడు ఇది బాగలేదని. మనకు కావాల్సిన స్కిల్స్ కమ్యూనికేషన్, నెగోషియేషన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. నేను నా వాంట్స్తో ఆగలేదు, నా నీడ్స్ని అడ్రస్ చేసాడంటే ఖచ్చితంగా మన దగ్గర వస్తాడు. ఇండస్ట్రియలైజ్డ్ ఎడ్యుకేషన్ లైక్ ఆంధ్ర అండ్ సర్టన్ ప్లేసెస్, ఈ నారాయణ, చైతన్య ఈ టైప్ చదివి వచ్చే వాళ్ళకి బ్రిలియంట్ స్టూడెంట్స్, వాడి దగ్గర అన్నీ తెలుసు వాళ్ళకి. కమ్యూనికేషన్లో, నెగోషియేషన్లో ఫెయిల్ అవుతారు. అన్నీ డెలివరీ చేసినాక ఇది కాదు నేను అడిగింది అంట. ఇదే నారాయణమూర్తి చెప్పాడు, అది చాలా పెద్ద డిస్కషన్ గా మారింది. మనం మార్నింగ్ 9 to 6 పని చేసి వెళ్ళిపోయినాం అనుకో, వాళ్ళు ఏదో హాఫ్ డే లాగా ఫీల్ అవుతారు. ఈ నాన్ ప్రొఫెషనల్ మేనేజర్స్ చాలా మంది ఉంటారు. సిస్టంలో సగం మంది వాళ్ళే ఉండేది. వాడి అభిప్రాయంలో ఎక్కువసేపు చేస్తే వాల్యూ డెలివరీ అనేది వాడి ఒక అభిప్రాయం. వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ట్రస్ట్ ఇస్ నాట్ బై డిఫాల్ట్. ట్రస్ట్ ఇస్ బై ఎక్స్పీరియన్స్. సో కొంతమందికి 3 lakhs ఉంటుంది సాలరీ, కొంతమందికి 5 lakhs, 20 lakhs, 30 lakhs, 1 crore. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వర్క్ మీద వర్క్ చేస్తుంటారు, బట్ సాలరీ రేంజెస్ అసలు కంపారిజనే ఉండదు. నువ్వేం చేసావు అక్కడికి వెళ్ళేదానికి రిస్క్ తీసుకోండి. ఓల్డ్ క్యాండిడేట్ కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడికి 10 ఇస్తా అన్నావు, నాకేమో 5 lines 7 ఇస్తా ఉన్నావు అనే అసంతృప్తితో పనిచేయని ఆరంభిస్తాడు. ఒకే కంపెనీలో ఎక్కువ ఇయర్స్ పని చేయడం బెటరా, లేదంటే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వడం పెడితే? చాలా మంది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డికి చీఫ్ మినిస్టర్ పోషిస్తారు. అలా జరుగుతుంటుంది ఇక్కడ కూడా. మహాభారతం అయిపోయింది, అర్జునుడికి ఎక్కువ వాల్యూవా, నకులుడు సహదేవుడికి ఎక్కువ వాల్యూ? ఒక టీం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరిని టార్గెట్ చేస్తే ఈజియెస్ట్ గా పట్టగలుగుతారో వాటిని టార్గెట్ చేస్తారు. అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇప్పుడు సీనియర్స్ అంతా ఇంట్లో కూర్చుంటే వాడు ఎలా నేర్చుకుంటాడు? There is a chance that we will not get fresh orders and orders will go to other countries. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, స్టే అట్ హోమ్ అయిపోతుంది. స్కిల్స్ లేకపోవచ్చు, యూ కెన్ బిల్డ్ దోస్ స్కిల్స్. నా కింద డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆల్మోస్ట్ ఒక 5,000+ మెంబర్స్ పనిచేస్తుంటారు. బికాస్ యువర్ ఏఐ సిస్టమ్ విల్ బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్. సో ఫ్రైడే అయితేనే బాగా మంచి సెలబ్రేషన్ మోడ్ లో ఉంటారు ఐటీ ఎంప్లాయీస్ అంతా. ఎక్కడ చూసినా ఏ ఇందిరానగర్ చేసి ఎక్కడ చూసినా కూడా అన్ని పబ్స్ అన్ని ఫుల్ గా ఉంటాయి. 4 రోజుల తర్వాత నాకు ఏం అర్థమైందంటే నా టీం మొత్తం ఒక వారం ఇంటికి వెళ్ళలేదని. ఇండియన్ మేనేజర్ ఇండియన్ ఎంప్లాయీకి టాస్క్ అసైన్ చేసినప్పుడు 10 చెప్తే 2 చేస్తాడు. చైనాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే వారానికి 1 సార్లు 2 సార్లు ఇంటికి వెళ్తాడు. ఈవెన్ ఇఫ్ చైనీస్ పర్సన్ ఇస్ వర్కింగ్ ఇన్ చైనీస్ కంపెనీ where everything is spoken in Chinese, they will work like that. Japan is even more work oriented. ఓకే. ఇప్పుడు జపాన్ లో నువ్వు వెళ్ళావనుకో, ఒక ట్రైన్ డిలే అయిందంటే కండక్టర్ ప్రతి ఒక్కడికి వచ్చి మా ట్రైన్ ఈరోజు 2 నిమిషాలు డిలే అయిందని స్లిప్ రాసిస్తాడు. ఎందుకంటే నువ్వు మీ ఆఫీస్ లో చూపించచ్చు. ఇండియాలో 7కి పిలిచాడంటే 9కి వెళ్ళాలి. ఇదే జర్మనీలో 7కి పిలిచాడంటే 6:59 నువ్వు అటు ఉండాలి. ఆటోమేటిక్ గా వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ కూడా ఇండియాకి వచ్చే అవకాశం ఉంది అని విన్నాను, ఇది నిజమా? ఖచ్చితంగా. ఓకే, మనకి ఉంది 5-6% ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఉంది యావరేజ్ గా, బట్ అది కన్సిస్టెంట్ గా అలానే ఉంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనే దానికన్నా ఇండియాలో నుంచి హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ ఇటుపక్క అటుపక్క తిరిగి ఉంటారని చెప్పచ్చు. ఓకే అలా, ఇది నా పర్సనల్ క్వశ్చన్. యాక్చువల్ గా నేను చాలా ఇయర్స్ నుంచి ఆలోచిస్తున్నాను ఈ క్వశ్చన్. నాకు తెలిసి మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను.
హలో హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మీతో మాట్లాడదాం, మీతో ఒక ఇంటర్వ్యూ తీసుకుందామని. ఎందుకంటే నేను చాలాసార్లు మిమ్మల్ని కలిసినప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో మన ఆడియన్స్ కూడా చాలా వరకు ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ యంగ్ గ్రాడ్యుయేట్స్, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టెక్నికల్ సైడ్ ఉన్నారు. సో చాలా వరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలిచాను. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం టాపిక్స్? I have an agenda. Maybe I'll go with that. ఓకే. So we'll see. So questions అడిగి ఆన్సర్ చెప్తారా, ఆన్సర్ అడిగి క్వశ్చన్ అడగలనా? ఎలా అన్నావు? ఓకే. సో బేసిక్గా మీరు చాలా సీరియస్ గా, గంభీరంగా ఉంటారు. జస్ట్ ఫర్ ఎ ఫన్ ఐ యాడెడ్ దిస్. అయితే సార్, మీ గురించి నాకు తెలుసు కొంచెం, ఆల్మోస్ట్ ఆడియన్స్ కోసం కూడా కొంచెం బ్రీఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డూయింగ్. ఓకే. సో నా పేరు సందీప్. మా ఊరు యాక్చువల్గా నెల్లూరు, బట్ నేను చదివిందంతా మోస్ట్లీ చెన్నైలోనే చదివాను. సో నేను ఇంజనీరింగ్ చేసినాక అప్పుడు ఐటీ ఫీల్డ్స్ కొత్తగా ఓపెన్ అప్ అవుతున్నాయి, అరౌండ్ 99 టైప్ ఫ్రెండ్స్ అప్పుడు. సో ఒక చిన్న కంపెనీ, అంటే ఇప్పుడు దాన్ని స్టార్టప్ అంటారు, బట్ ఆ కాలంలో స్టార్టప్ అని ఎవడికి తెలీదు. ఒక చిన్న కంపెనీలో స్టార్ట్ చేసినాను. అక్కడ ఒక 20 మెంబర్స్ ఉన్నారు అంతే. బట్ వీఆర్ డూయింగ్ ఆర్డర్స్ ఫర్ మురుగప్ప గ్రూప్, ఏడి షుగర్స్, ప్యారిస్, ఆల్ దర్ బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ వీఆర్ మెయింటైనింగ్. దట్ వాస్ మై ఫస్ట్ స్టార్టింగ్ స్టోన్ అండ్ ఐ వుడ్ సే దట్ ఈస్ మై ఆల్మా మ్యాటర్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను తెలుసుకున్నాయన్నీ ఐటీలో ఈ రోజు వరకు వాడేది కూడా అక్కడి నుంచే వచ్చింది. ఈ రోజు ఎవరన్నా చిన్నపిల్లకాయలు ఎక్కడ డిగ్రీ చేసినాక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అడిగారంటే ఇది ఒక క్లాసిక్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎవరన్నా వచ్చినప్పుడు నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళు నన్ను అడిగినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి నెలల టైంకి శాలరీ కావాలి, వాళ్ళని నమ్మి వాళ్ళ ఇంట్లో డిపెండెంట్స్ ఉండరు, లేదా వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండే ఫుల్ఫిల్ చేయాలంటే వాళ్ళకి వేరే ఆన్సర్ ఇస్తాను. లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఆర్ హైరింగ్, అక్కడ పోయి చేరండి అంటాను. ఎవరన్నా నేను బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నాకు ఇమీడియట్ శాలరీ ఈజ్ నాట్ అ కన్సర్న్ అంటే అలాంటి చిన్న స్టార్టప్స్లోనే పోయి చేరమంటారు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. బిగ్ కంపెనీస్లో శాలరీస్ కరెక్ట్గా వస్తాయి, టైంకి ఇచ్చేస్తారు, 30వ తేదీకో లాస్ట్ వర్కింగ్ డేకో. బట్ లెర్నింగ్ అనేది చాలా తక్కువ. దే ఆర్ వెరీ కంపార్ట్మెంటలైజ్డ్. సపోర్ట్లో ఉండేవాడు సపోర్ట్లోనే ఉంటాడు లాస్ట్ వరకు, చాలా మారేలేదు, చాలా కష్టం. ఆప్స్లో ఉండేవాడు ఆప్స్లోనే ఉంటాడు, డెవలప్మెంట్లో ఉండేవాడు డెవలప్మెంట్లోనే ఉంటాడు, టెస్టింగ్లో ఉండేవాడు టెస్టింగ్లోనే ఉంటాడు. ఆ కంపార్ట్మెంటలైజ్ థింగ్ విల్ స్టాప్ యువర్ కెరీర్ గ్రోత్. వేరాస్ ఒక చిన్న స్టార్టప్లో పోయి చేస్తే అక్కడ డిపార్ట్మెంట్స్ ఉండవు. ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు, రిక్వైర్మెంట్స్ నువ్వే తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి. ఆ రిక్వైర్మెంట్స్ తీసుకొని నువ్వే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి, బ్యాక్ ఎండ్ డిజైన్ చేయాలి, కోడింగ్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, డిప్లాయ్ చేయాలి. ఈ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ అది నాకు ఇచ్చింది నా ఫస్ట్ కంపెనీ నెట్ యాక్సెస్. సో ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దట్. ఓకే. సో నౌ యూ హ్యావ్ కంప్లీటెడ్. ఇప్పుడు నాకు ఐటీలో ఆల్మోస్ట్ 24 years అయింది. ఓ మై గాడ్, 99 years. ఆల్మోస్ట్ ఒక బీటెక్ క్యాండిడేట్. ఓకే, ఎలా అనిపిస్తుంది అన్న 24 years ఐటీలో? ఇది ఇంత స్మూత్ గా ఉంటుందని అనుకోలేదు నేను. ఓకే. ఓ యు ఆర్ వెల్కమింగ్ పీపుల్ దెన్. ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో ఫర్ ద నెక్స్ట్ 20-30 years at least. ఓకే. ఈవెన్ నా పిల్లోడు కూడా ఇప్పుడు 12th ఫినిష్ చేస్తున్నాడు. తనకి వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఇది ఇచ్చిండను, కెరీర్ ఆప్షన్స్. ఎవెన్చువల్లీ హీ విల్ సెలెక్ట్, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ ఫర్ హిమ్ టు సెలెక్ట్. అంటే మీరు ప్యాషనేటెడ్ గా ఐటీలోకి వచ్చారా, లేదంటే జాబ్ సెర్చ్ చేసుకుంటూ ఏదో ఇది దొరికింది అని అలా వచ్చారా? నేను చదివింది కంప్యూటర్ సైన్స్. ఓకే. సో ఐటీలో రావాలనేదే ఎయిమ్, బట్ ఆ కాలంలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఓకే. మోస్ట్లీ companies had their own IT departments which were developing in-house software for very specific needs, small needs. ERP type softwares లేవు. ఇప్పుడు నేను మురుగప్పలో పని చేసినప్పుడు they wanted software for for automating their factory processes. They wanted software for
సెండింగ్ అవుట్ పర్చేస్ ఆర్డర్స్, Mhm. డూయింగ్ స్కెడ్యూలింగ్, అకౌంట్స్, అలా స్టార్ట్ చేసింది. ఓకే అన్న, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీ ఫస్ట్ కంపెనీ తెలుసుకోవచ్చా? నెట్ యాక్సెస్ అని Okay, ఉందా చెన్నైలో ఇప్పుడు? ఉంది. Oh, ఇప్పుడు అది ఇప్పుడు పార్ట్ ఆఫ్ మురుగప్ప గ్రూప్. అది ఓకే ఓకే సిన్స్ దట్ కంపెనీ వాజ్ డూయింగ్ అ లాట్ ఫర్ మురుగప్ప గ్రూప్. ఓకే వాళ్ళు ఆల్మోస్ట్ కంపెనీని అక్వైర్ చేసుకున్నారు. ఇంకా ఉంది ఆ కంపెనీ. ఓకే ఓకే అన్న, బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ఐటీ అండ్ అదర్ స్టఫ్, సో ఒక క్వశ్చన్ దాదాపుగా ఒక 3 months నుంచి ప్రతి ఒక్కరు రెసెషన్ ఈ టీవీ న్యూస్ ఛానల్ చూసిన, ఆఫీస్లో టీ బ్రేక్స్లో చూసిన, జాబ్స్ ఉంటాయా పోతాయా, ఈ అసలు ఒక రకమైన పానిక్ క్రియేట్ చేస్తున్నారన్న. వాట్ ఈస్ యువర్ టేక్ అని? ఈ రిసెషన్ అనేది ఒక సైక్లిక్ నేచర్. రిసెషన్ అన్నా అవని, అట్రిషన్ అన్నా అవని, జాబ్ మార్కెట్ అన్నా అవని, సైక్లిక్ నేచర్. దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్. నేను 5 రిసెషన్లు చూసాను ఇంతవరకు. పని చేసేవాడికి ఇంకా ఎక్కువ పని వస్తూనే ఉంది. ఇండియాకి ఇంతవరకు ఇంకా పని ఎక్కువ వస్తూనే ఉంది బికాస్ ఆఫ్ కాస్ట్ ఆర్బిట్రాజ్. ఆ మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇక్కడ పని వస్తుంది అనేది. ఇదే జాబ్ ఇదే కాస్ట్కి చేయగలిగితే ఆ పని ఇక్కడికి రాదు. ఆ కాస్ట్ ఆర్బిట్రాజ్ మట్టుకే మనకి ఐటీ స్టార్ట్ అయిందని కారణం. ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు క్లైమ్ ద వాల్యూ ladder, గో క్రియేట్ వాల్యూ అండ్ అదర్ స్టఫ్, బట్ దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్. రెసెషన్స్ వస్తానే ఉంటాయి వెన్ ఎవర్ దేర్ ఇస్ పొలిటికల్ రిలేటెడ్. ఇప్పుడు ఇయర్ రెసెషన్ కారణం యుఎస్ ఎలక్షన్స్. ఓకే పోస్ట్ నవంబర్ యుఎస్ ఎలక్షన్స్ అయిపోయినాక $25 billion worth of IT contracts are up for renewal. Oh. And these are contracts where Indian IT companies have very less presence. When I say Indian IT companies, you can think about HCL, Wipro, TCS, or Indian-based MNCs like Accenture, IBM, Capgemini. They have very less presence. Now, when these contracts are renegotiated, minimum 1/5 or at best 1/2 will come to India. That will create an enormous demand. Okay, so then we need not to worry about it. బాగా పని చేసుకునే వాళ్ళకి అది అసలు కన్సర్నే కాదు. Okay, see, listen, that is the fact. Don't get panic by seeing the news in the news channels especially. Yes. సో ఇప్పుడు దీనికి ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంది. 22లో చాలా అట్రిషన్ జరిగింది, ఎందుకంటే అప్పుడు చాలా ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఎవ్రీబడి వాస్ హైరింగ్. చాలా అట్రిషన్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ మోస్ట్ కంపెనీస్లో 1/4 or 1/3 ఆఫ్ ద ఎంప్లాయీస్ మారిపోయారు. బట్ దాని సైడ్ ఎఫెక్ట్ ఏమవుద్ది? అట్రిషన్ అగైన్ ఇస్ అ సైకిల్, జస్ట్ లైక్ రెసెషన్. 1/4 1/3 మారారు కాబట్టి వాళ్ళ చేరిన దగ్గర 2-3 years ఉంటారు. సో అట్రిషన్ డౌన్ ఉంది ఇప్పుడు. రైట్. సో అట్రిషన్ డౌన్ ఉందంటే అట్రిషన్ లేదా కాదు, ఈ సంవత్సరం కూడా 10-15% ఉంది మోస్ట్ కంపెనీస్కి. సో what does this give as a message? If you are able to time your change to a market upcycle, you will get the phenomenal offers. Okay. If you don't time it right, still you will find placements, but you won't get those phenomenal offers. Okay. It is very much like surfing. Okay. అలా కోసం మనం వెయిట్ చేయాలి. Okay. అది వచ్చినప్పుడు మనం వాడుకోవాలి దాన్ని. ఓకే ఓకే అన్న, మీరు ముఖ్యంగా మీరు ఆల్మోస్ట్ 25 years కంప్లీట్ చేశారు కదా. సో అప్పటి ఐటీ ఇంజనీర్కి ఇప్పటి ఐటీ ఇంజనీర్కి మేజర్ డిఫరెన్సెస్ ఆర్ మేజర్ కంపారిజన్ ఏం చేస్తారు? ఓకే, సి అప్పటికి ఇప్పటికి ప్రతిసారి కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి. లాస్ట్ 40 yearsకి చూసారంటే ఐటీ ఇండస్ట్రీలో ఫోర్టాన్లో స్టార్ట్ చేసాం, అసెంబ్లీ లాంగ్వేజ్లో స్టార్ట్ చేసాం, వాయేజర్ 1 శాటిలైట్స్ని ప్రోగ్రామ్ చేసేటప్పుడు. ఈ రోజుకి మొత్తం మారిపోయింది. టెక్నాలజీ మారుతూనే ఉంటుంది. ఎవ్రీ 5 years సంథింగ్ న్యూ విల్ కమ్ and it will keep changing. What doesn't change? The advantage of cost arbitrage, where we are cheaper, work comes to us. But what needs to change? We need to move up the value chain to go for the more higher paying jobs. అది కొంతమందే చేయగలుగుతుంటారు. ఎందుకు చేయలేకపోతున్నారు చాలామంది అంటే, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రాబ్లం, ద అన్ఎబిలిటీ టు కమ్యూనికేట్. వాళ్ళ కస్టమర్స్తో వాళ్ళ కస్టమర్ అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్లో ఎఫెక్టివ్గా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేసుకోలేకుండా పోతున్నారు కాబట్టి, కస్టమర్ ఏదైతే అడగతాడో ఆ వాంట్ని మనం సర్వీస్ చేస్తున్నాం, కస్టమర్ ది నీడ్ని సర్వీస్ చేయట్లేదు. వెన్ ద ఫ్యూ పీపుల్ హూమ్ ఐ హావ్ సీన్ హూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ ఆర్ ఏబుల్ టు డెలివర్ టు దట్ ఇన్స్టెడ్ ఆఫ్ హియరింగ్ దర్ వాంట్స్, వాళ్ళ గ్రోత్ అయితే ఫినామినల్గా ఉంటుంది. ఓకే.
మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ దట్ యు సీ విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్, దోస్ ఆర్ ఆల్ స్మాల్ స్టార్టప్స్, 1, 2, 3 కలిసి చేసిన స్టార్టప్స్. బట్ వాళ్ళందరూ అక్కడ ఉండే నీడ్ కోసం అడ్రస్ చేశారు ఆ ప్రోడక్ట్, వాంట్ కాదు. ఓకే. సో మనము ఐటీ కంపెనీలో సర్వీస్ బేస్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కానీ సో వేరియస్ క్లయింట్స్తో పని చేస్తుంటాము. సో మీరు పనిచేసిన క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్ ఆర్ వాట్ ఆర్ ద గుడ్ అకంప్లిమెంట్స్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ దెమ్? ఓకే, సో ఐ విల్ బ్రేక్ ఇట్ ఇంటూ 2 parts. ఒక పార్ట్ ఛాలెంజెస్ ఏముంటాయి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దర్ కల్చర్. ఒక అమెరికన్ క్లయింట్తో పనిచేసేదానికి, ఒక యూకే క్లయింట్తోనూ, ఒక ఫ్రెంచ్ జర్మన్ క్లయింట్కి, ఒక ఏషియా పెసిఫిక్ రీజన్ క్లయింట్కి, సింగపూర్ బేస్డ్ క్లయింట్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి కల్చరలీ. అది అండర్స్టాండ్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఇప్పుడు ఒక అమెరికన్ క్లయింట్ అయితే నువ్వు ఒక పని బాగా చేయకపోతే నీ మొహం మీద నీకు చెప్తాడు ఇది బాగలేదని, సో నీకు మార్చుకునే ఒక అవకాశం ఉంటుంది. ఒక యూకే క్లయింట్ అయితే వాడు చెప్పడు, నీకు నెక్స్ట్ టైం ఆర్డర్ మార్చేస్తాడు. ఒక చైనీస్ క్లయింట్ అయితే అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ పెడతాడు. సో ఇలాంటి కల్చరల్ డిఫరెన్సెస్ వస్తాయి ఆ క్లయింట్స్ మధ్యలో. ఆ డిఫరెన్సెస్ ఏమైనా మనకు కావాల్సిన స్కిల్స్ కమ్యూనికేషన్, నెగోషియేషన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఈ 3 స్కిల్స్ని ఎవరైతే మాస్టర్ చేయగలుగుతారో వాళ్ళకి ఏ క్లయింట్తో ఉన్నా వర్క్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ డే దట్ క్లయింట్ నీడ్స్ వాల్యూ డెలివర్డ్. నేను 100 రూపాయలు ఇచ్చాను పని, 100 రూపాయలకి నాకు ఆ వాల్యూ వచ్చిందనుకుంటే వాడు మన దగ్గర మళ్ళీ రావచ్చు, వస్తాడని చెప్పను. నేను 100 రూపాయలు పే చేశాను, వాడు నాకు వాల్యూ అయితే దానికన్నా ఎక్కువ ఇచ్చాడు, నేను నా వాంట్స్తో ఆగలేదు, నా నీడ్స్ని అడ్రస్ చేశాడంటే ఖచ్చితంగా మన దగ్గర వస్తాడు. అప్రిసియేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది అక్కడికి కాన్సెప్ట్. అన్ఫార్చునేట్గా నిజం ఏంటంటే ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టంలో పర్టికులర్లీ ఇండస్ట్రియలైజ్డ్ ఎడ్యుకేషన్ లైక్ ఆంధ్ర అండ్ సర్టన్ ప్లేసెస్, ఈ నారాయణ, చైతన్య ఈ టైప్ చదివి వచ్చే వాళ్ళకి ఈ సాఫ్ట్ స్కిల్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. అది లేకుండా ఉండబట్టి చాలాసార్లు నాన్ మెట్రో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే చాలా క్యాండిడేట్స్ డిసడ్వాంటేజ్లో ఉన్నారు. చాలా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను నేను ఈ కంపెనీలో, ముందున్న కంపెనీస్లో. బ్రిలియంట్ స్టూడెంట్స్, వాడి దగ్గర అన్నీ తెలుసు, వాళ్ళకి కమ్యూనికేషన్లో, నెగోషియేషన్లో ఫెయిల్ అవుతారు. అన్న నేను ఇక్కడ ఒక ఇండియన్ క్లయింట్తో ఆర్బీఐతో పనిచేశాను. సో పని చేసినప్పుడు సో వాళ్ళు చాలా సుపీరియర్గా బిహేవ్ చేసేవాళ్ళు. సో రిక్వైర్మెంట్ కీప్ ఆన్ చేంజ్ చేసేవాళ్ళు, చేంజ్ చేసిన దాన్ని కూడా వెంటనే బ్లేమ్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా బిహేవ్ చేసేవాళ్ళు. సో అంటే ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ టార్చరిక్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. మేబీ వాళ్ళ బాసెస్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు జస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఆ విధంగా ట్రీట్ చేశారు. సో హౌ కెన్ వీ డీల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ క్లయింట్స్? ఇది టిపికల్గా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో చాలా వరకు అవుతాయి. అది మన ఊరు గవర్నమెంట్ కాంట్రాక్టే కాదు, నువ్వు ఫారిన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసి చేసినా అలాంటి ఒక డిఫరెన్స్ వస్తుంది. ఈవెన్ ఒక అమెరికన్ ఎంప్లాయీ ఒక అమెరికన్ కంపెనీ గవర్నమెంట్కి చేసినా అదే ప్రాబ్లం వస్తుంది. సో అది యూనివర్సల్ ప్రాబ్లం. ఫస్ట్ అది మనం అక్సెప్ట్ చేసుకోవాలి. మన ఊర్లో మట్టుకునేది కాదు దానికి ఆన్సర్. ఎలా డీల్ చేస్తాం? మన ట్రెడిషనల్ మెథడ్లో ఫుల్గా డెవలప్ చేసి తర్వాత డెలివరీ చేస్తాం. అన్ని డెలివరీ చేసినాక ఇది కాదు నేను అడిగింది అంటాం. ఇప్పుడు ఉండే ప్రోడక్ట్ కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయి అంటే ప్రోటోటైపింగ్ చేస్తారు, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపిస్తారు, అది సైన్ ఆఫ్ అయిందంటే ఒక స్కెలిటల్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేస్తారు, ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్స్ చేస్తా వెళ్తారు. అండ్ ఇట్ ఇస్ ఎ పే యాజ్ యూ గో ప్రాసెస్. సో సర్ప్రైజెస్ అయితే అవాయిడ్ అవుతాయి. బట్ ఇది ఆర్గనైజేషన్ కల్చర్ అడాప్ట్ చేసుకోవాలి. యాజ్ అన్ ఇండివిజువల్ ఫర్ యూ టు చేంజ్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఓకే అన్న, కమింగ్ టు అనదర్ పాయింట్, మెయిన్గా మనము ఐటీ కల్చర్లో వినే ఒకే ఒక పదము వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నాకు తెలిసి ఒక 80% ఏదో ఐటీలో ఇంకా ఓన్లీ ఈఎంఐస్ కోసమే పనిచేసే కేటగిరీస్ కూడా చూస్తుంటాము. సో ఏదో ఒక రకమైన సఫరింగ్లో, అంటే
పొద్దున్నే వాళ్ళ ఆఫీస్కి వస్తుంటే లిటరల్ గా శవాలు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే నో ఎనర్జీ, నో ప్యాషన్, నథింగ్. సో ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నాకేం ఇది అనిపించలేదు. అలాగే నాకు అలా చూశాను కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేశాను. అలా శవాలు నడుచుకుంటూ వస్తూ ఉన్నారేమో అనేలా ఉంటుంది. సో ఒక 80%. దీనికి 2 డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక చిన్న బిజినెస్ కంపెనీ నడుపుతుంటారు, గమనించుంటారా? వాళ్ళకి లీవ్స్ ఉంటాయా? ఉండవు. ఎన్ని గంటలకు వెళ్తారు? పొద్దున్నే 9కి వెళ్తారు. ఎన్ని గంటలకు వస్తారు? నైట్ ఎప్పుడో లేట్ గా వస్తారు 9కి. దివాళీ, పొంగల్, క్రిస్మస్ కి లీవ్స్ ఉంటాయా వాళ్ళకి? ఉండవు. సో యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్, యూ హావ్ టు కమిట్ టైం. ఇదే నారాయణమూర్తి చెప్పాడు, అది చాలా పెద్ద డిస్కషన్ గా మారింది. ఆయన అది అందరికీ చెప్పలేదు. యూ వాంట్ టు క్రియేట్ వాల్యూ, గో అప్ ది చైన్, యూ హావ్ టు కమిట్ టైం. రైట్? యూ వాంట్ టు రిమైన్ యాజ్ అన్ ఎంప్లాయీ, యూ కెన్ డూ 9 to 6. ఓకే, right? It is very simple. The second part, time management, not only for our office hours, for all our tasks, for all our life, to create a plan and to be able to manage time as well as finances, because you also mentioned the financial commitment. Yes, నుంచి వాళ్ళు అది చేస్తున్నారన్నట్టు, రైట్? సో ఈ రోజు వచ్చే ఎవరికన్నా నేను ఇదే చెప్తాను, మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి మీ ఫైనాన్సెస్ని, మీ టైం. నాట్ ఓన్లీ ఆఫీసర్స్, బయట కూడా చాలామంది ఇప్పుడు చిన్నపిల్లకాయలు చేరతారు. వాళ్ళ జీతం సంవత్సరానికి 5-6 లక్షలు ఉండొచ్చు. అది వాళ్ళ ఊర్లో ఉండే జీతానికి కంపేర్ చేస్తే పెద్ద జీతంగా కనిపించచ్చు, బట్ యాక్చువల్గా సిటీలో బతికేవాడికి ఏం అర్థం అవుతుందంటే అది పెద్ద జీతం కాదు. బట్ 5-6 లక్షల జీతంలో ఉండగానే వాడికి 2 లక్షలు ఫోన్ కావాలంటే అవసరమే. వాడు ఇప్పుడు ఒక ఆర్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ అయితే వాడికి కావాలి ఆ ఫోన్. షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను, క్రియేటివ్ కంటే కావాలి, బట్ అందరికి పర్లేదు కదా. సో అన్నెసరీ కమిట్మెంట్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, యువర్ టైం మేనేజ్మెంట్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, యువర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఈ 2 గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ 2 మిస్ అయినప్పుడు మీరు చెప్పిన జీవ సేవలు క్రియేట్ అవుతారు. ఓకే 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 అన్న, ఇంకొక విషయము. సో నేను కూడా దాదాపుగా ఒక 10-15 మంది మేనేజర్స్తో పనిచేశాను. సో కొంతమంది ఒక రకమైన హెక్టిక్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు, అనవసరమైన క్వశ్చన్స్ అడగడం, ఏదైనా ఒక చిన్న టాస్క్ ఇస్తే ఏమైంది, అదే ఎందుకు, ఇదెందుకు, అనవసరమైన క్వశ్చన్స్ అన్ని ఇరిటేట్ చేయడము. లేదంటే వాళ్ళు ఒక అజంప్షన్లో ఉంటారు. అంటే మనము మార్నింగ్ 9 to 6 పని చేసి వెళ్ళిపోయినాం అనుకో, వాళ్ళు ఏదో హాఫ్ డే లాగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే 9కి లాగిన్ అయితే మళ్ళీ ఎప్పుడో 10కి 11కి అలా లాగ్ అవుట్ అవ్వాలి. సో ఇలాంటి కొంతమంది ఉంటారు. సో వాటిని ఎలా డీల్ చేయొచ్చు? ఈ నాన్ ప్రొఫెషనల్ మేనేజర్స్ చాలా మంది ఉంటారు. సిస్టంలో సగం మంది వాళ్ళే ఉండేది. ఎందుకంటే మన ఊర్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకడు మంచి డెవలపర్ అంటే వాడు ఒక మంచి మేనేజర్గా ఉంటాడని చెప్పి వాడిని ప్రమోట్ చేసేస్తారు. బట్ దీనికి కావాల్సింది దానికి కావాల్సింది 2 వేరే వేరే స్కిల్స్. సో ప్రాబ్లం క్రియేట్ చేసేసాం. మంచి డెవలపర్ని తీసుకెళ్ళి మంచి మేనేజర్గా అవ్వాలనేది అవసరం లేదు, 2 వేరే వేరే స్కిల్స్. బట్ చేసేసాం. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు, వాడికి మేనేజ్మెంట్ స్కిల్స్ రావు. కంపెనీస్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ట్రైనింగ్ ఆర్ ఎక్విపింగ్ హిమ్. వాడి అభిప్రాయంలో ఎక్కువసేపు చేస్తే వాల్యూ డెలివరీ అనేది వాడి ఒక అభిప్రాయం. ఇప్పుడు అందరి అభిప్రాయాలని మనం మార్చలేం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సిస్టంలో. మనం ఇలా ఆ సినారియోలో మన ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేసేది, మన బౌండరీస్ కరెక్ట్గా సెట్ చేసేది అనేది ఇంపార్టెంట్. సో ప్రతి టాస్క్ తీసుకోగా క్వశ్చన్స్ అడగాలి. ఇది ఎంత లోపల కావాలి, ఎప్పుడు లోపల కావాలి, దీని సక్సెస్ క్రైటీరియా ఏంటి. ఇప్పుడు నేను ఒక 4 SQL ప్రొసీజర్ అన్నా చేయొచ్చు, 2 ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అన్నా చేయొచ్చు, 20 టెస్ట్ కేసులు అన్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దాని సక్సెస్ క్రైటీరియాస్ ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా అడగాలి. ఈ క్వశ్చన్స్ మన వాళ్ళు అడగకుండా పోవటం ద అదర్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ లో టాస్క్ ఇస్తానే స్టార్ట్ చేసేయడము, ఇంకా అలా డిలే అయిపోతుంది. అలాగా క్వశ్చన్స్ వస్తాయి. ఇచ్చినప్పుడే ఇది ఎప్పుడు కావాలి, ఎలా చేయాలి, దీని సక్సెస్ క్రైటీరియా ఏంది, దీన్ని చేయకపోతే ఏమవుద్ది, ఓకే త్వరగా చేస్తే వేరే ఏమైనా బెనిఫిట్ ఉందా, ఇది చాలా క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఓకే, డిఫైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా
ఒక 10 టాస్క్లు నువ్వు ఆ మేనేజర్కి నువ్వు కరెక్ట్గా ఆ టైంలో చేసినావు అనుకో, ఒకటి స్లిప్ అవ్వచ్చు, పర్వాలేదు. ఓకే, ఒకటో రెండో స్లిప్ అవ్వచ్చు 10లో ఫర్ రీజన్స్ నాట్ ఇన్ యర్ కంట్రోల్. అప్పుడు వాడికి ఆ ట్రస్ట్ క్రియేట్ అవ్వచ్చు. ఓకే, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ట్రస్ట్ ఇస్ నాట్ బై డిఫాల్ట్, ఓకే, ట్రస్ట్ ఇస్ బై ఎక్స్పీరియన్స్. ఓకే. సో అప్పుడు మారద్ది. అందరం ఆ టీంలో అందరికి మారదు, నీకు మారదు. ఓకే, అంతే. ఓకే అన్న, ఇంకొక విషయము. సో నేను బేసిక్గా ఒక 100 మంది ఎంప్లాయీస్ని తీసుకుంటే ఐటీలో, సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో కొంతమందికి 3 lakhs ఉంటుంది సాలరీ, కొంతమందికి 5 lakhs, కొంతమంది 20 lakhs, 30 lakhs, 1 crore. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వర్క్ మీద వర్క్ చేస్తుంటారు, బట్ సాలరీ రేంజెస్ అసలు కంపారిజనే ఉండవు. లైక్ వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఇట్? ఓకే, దానికి కొన్ని కీ డిఫరెన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద కెరీర్, ఫస్ట్ 5 to 8 years లోపల వాడు వచ్చిన కాలేజ్ డిఫరెన్స్ ఏ ఉండొచ్చు. ఇప్పుడు మోస్ట్ కంపెనీస్ ఐఐటీలో నుంచి ఒకడు వచ్చాడంటే 20 lakhs ఇస్తారు. విఐటి, మణిపాల్ ఇలాంటి యూనివర్సిటీల నుంచి వచ్చారంటే 12 lakhs ఇస్తారు. నార్మల్ కాలేజ్ నుంచి వచ్చాడంటే 4 lakhs ఇస్తారు. సో డిఫరెన్స్ 4కి 12కి 300%. ఓకే, 4కి 20కి 500%. ఓకే. సో వేర్ యూ స్టార్ట్ ఒక డిఫరెన్స్. ఓకే. సెకండ్, నెక్స్ట్ 5-10 years, ఫస్ట్ 5-10 years కెరీర్లో వాడు ఓన్లీ వర్క్ చేయగలుగుతాడా, లేకపోతే కమ్యూనికేషన్, నెగోషియేషన్, కాన్ఫ్లిక్ట్ బెటర్ హ్యాండిల్ చేయగలుగుతాడా? దట్ మేక్స్ ద డిఫరెన్స్. థర్డ్ థింగ్, వాడు ఒకే కంపెనీలో ఉన్నాడా, చాలా కంపెనీలు మారాడా అనేది. వెన్ ఎవర్ చేంజ్ జరిగినప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో అని ఒకటి ఉంది. చాలా మంది అడగొచ్చు, నేను ఇక్కడే ఉంటాను, నాకు 5 లక్షలు జీతం, నా కొలీగ్కి 5 లక్షలు జీతం, వాడు వెళ్ళిపోయాడు, కొత్తగా ఒకటి తీసుకొచ్చారు 8కి అని. ఆ రిస్క్ రివార్డ్ రేషియో, బయట నుంచి వచ్చేవాడు ఆ జాబ్ చేసేదానికి రిస్క్ తీసుకొని వస్తున్నాడు, నువ్వేం చేసావు అక్కడికి వెళ్ళేదానికి రిస్క్ తీసుకొని అడిగి కూడా ఉండరు 90% ఆఫ్ ద కేసెస్లో. నాకు చాలా రోజుల నుంచి ఈ డౌట్ ఉండేది, ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 లక్షల ప్యాకేజ్ అనుకో, నేను ఇప్పుడు సపోజ్ అదే పొజిషన్ కి 10 లక్షలతో తీసుకుంటారు క్యాండిడేట్ ని. అదే 10 లక్షలు నేను ఇస్తే, నేను ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ప్రోడక్ట్ గురించి తెలుసు, నేను ఇంకా అతనికన్నా బాగా పని చేస్తాను కదా అనుకునేవాడిని. ఆ రిస్క్ రివార్డ్ అక్కడ అప్లై అవుతుంది. రిస్క్ రివార్డ్ ఓకే, ఓకే. మీకు ఇస్తారు, నువ్వు 5 నుంచి అప్పుడు 6, 7 ఏదో ఇస్తారు. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 5 లక్షల క్యాండిడేట్ కి ఇంకొక 2 lakhs 3 lakhs ఎక్స్ట్రా ఇచ్చి అలా ఆ క్యాండిడేట్ ని కంటిన్యూ చేస్తే బెటర్ 8 lakhs లోనే అయిపోతుంది. మరి కొత్త క్యాండిడేట్ వస్తే మరి 6 months ట్రైనింగ్ ఇదంతా ఉంటుంది. అలా కాదు, కంపెనీ స్పెండ్ ఆన్ హైరింగ్ ఎ క్యాండిడేట్ అండ్ ఆన్ ట్రైనింగ్ ఎ క్యాండిడేట్. సో నీ పాయింట్ కరెక్ట్ అక్కడ. బట్ బయట నుంచి వచ్చేవాడు, వాడికి నేనేదో ప్రూవ్ చేయాలి ఈ హయ్యర్ కాస్ట్ కి, నా పేర్స్ కన్నా అది హయ్యర్ కాస్ట్ ని వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, అది ప్రూవ్ చేయాలనే తాపత్రయంలో వాడు ఎక్కువ డెలివరీ చేస్తాడు. ఓకే, ఓకే. ఈ ఓల్డ్ క్యాండిడేట్ కంటిన్యూ చేస్తే ఆల్రెడీ వెక్స్ అయిపోయాడు. ఈవెన్ ఇఫ్ ఇప్పుడు ఓల్డ్ క్యాండిడేట్ కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాడికి 10 ఇస్తా అన్నావు, నాకేమో 5 నుంచి 7 ఇస్తా ఉన్నావు అనే అసంతృప్తితో పనిచేయని ఆరంభిస్తాడు ఆ కొత్త టాస్క్ ని. 7 ఇచ్చేవాడిని బయట నుంచి వచ్చేవాడు, అరే వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ ఉంది కదా, నేను ఎక్స్ట్రా చేయాలని చెప్పి వాడు చేస్తాడు. ఓకే, వాడు ఫుల్ సాటిస్ఫాక్షన్ లో డ్రైవ్ చేస్తాడు. ఓకే, ఇది డిఫరెన్స్ ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ లో. ఓకే. అని ఒక పర్సనల్ అడ్వైజ్, ఒకే కంపెనీలో ఎక్కువ ఇయర్స్ పని చేయడం బెటరా, లేదంటే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వడం బెటరా? వెరీ ట్రికీ క్వశ్చన్. ఫ్రీక్వెన్సీ అనేది టూ మచ్ గాను ఉండకూడదు. నా అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ 10-15 years లో వర్క్ ఇన్ 4 or 5 companies, which means 3-4 years average you change companies. ఎందుకు చేంజ్ చేయాలి? డబ్బుల కోసం చేంజ్ చేయమంటున్నానా? లేదు. డిఫరెంట్ కంపెనీస్ హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్. ఓకే, they service different product bases, okay, maybe different domains, okay, your roles will be different, okay. So you are gathering all that experience and setting up for your next level of career. Okay, ఆ తర్వాత choose one good company and stick to it, where you will be able to deliver all these learnings for that company. Okay, where stickiness of staying longer will get rewarded. Okay, one more thing which I would like to ask. టీంలో ఒక 10 మంది ఉంటే కొందరికే ప్రమోషన్స్ వస్తుంటాయి, కొందరికే మంచి హైక్స్ వస్తుంటాయి. దానికి ఏమన్నా ఒక ఫార్ములా ఉంటుందా, సీక్రెట్ ఫార్ములా ఉంటుందా? అసలు అర్థం కాదు ఎందుకు అలా జరుగుతుంది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము తెలంగాణ రీసెంట్ ఎలక్షన్లో చూస్తే
చాలా మంది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డికి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. అలా జరుగుతుంటుంది ఇక్కడ కూడా. బేసిక్ గా నిజం కదా, ఇక్కడ నిజం కదా, రేవంత్ రెడ్డి జూనియర్ కొత్తగా పార్టీకి వచ్చాడు, అది కూడా అపోజిషన్ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు, కానీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ వచ్చింది. దాని ఓకే, దీనికి నేను ఫస్ట్ శాలరీ పాయింట్ అడ్రస్ చేస్తాను, తర్వాత ప్రమోషన్కి వస్తాను. ఇప్పుడు శాలరీ, ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటారు, ఒకడికి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకు అంటే ఓన్లీ పర్ఫార్మెన్సా, అది మట్టుకు కాదు. పర్ఫార్మెన్స్తో పాటు క్రిటికాలిటీ అండ్ పొటెన్షియల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్గా వాడే ఒక కోట్ నేను చెప్తాను. మహాభారతం అయిపోయింది, అర్జునుడికి ఎక్కువ వాల్యూవా, నకులుడు సహదేవుడికి ఎక్కువ వాల్యూవా? నకులకి సహదేవుడికి ఎక్కువ వాల్యూ. ఎందుకంటే అర్జునుడు చాలా పెద్ద గాంధీవుడు, బట్ వీళ్ళు కుక్ అండ్ మ్యూజిషియన్, ఆ స్కిల్కి ఎక్కువ వాల్యూ. ఓకే, సో క్రిటికాలిటీ, నువ్వు చేసే ప్రాజెక్ట్ ఎలా పోతుంది అనేది అది. తర్వాత పొటెన్షియల్, ఫ్యూచర్లో వీడు ఎలా మనకి పనికి వస్తాడు అనేది. అది నువ్వు ఒక సొంత చిన్న కంపెనీ పెట్టుకున్నా సరే, పెద్ద ఎంఎన్సీలో నువ్వు ఒక మేనేజర్ అయినా సరే, థాట్ ప్రాసెస్ ఇలానే వెళ్ళదు. ఓకే, సో ఈ రెండు చాలా ముఖ్యమైన పారామీటర్లు. ఈ తర్వాత కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ కంపెనీ లోపల ఆ పని చేసే వాళ్ళందరూ ఏ రేంజ్లో ఉండరు, మార్కెట్లో ఆ పని చేసే వాళ్ళందరూ ఏ రేంజ్లో ఉండరు. ఓకే, కంపెనీ ప్యారిటీ అండ్ మార్కెట్ ప్యారిటీ, ఓకే, ఈ 5 పారామీటర్లు ఇంపార్టెంట్. ఓకే, అన్నిటికీ ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఉందని చెప్తాను. ఓకే, సో ఇది శాలరీ. ఇప్పుడు ప్రమోషన్ కన్నా వస్తామా, ప్యూర్లీ క్రిటికాలిటీ అనవసరం ఆడ. అంటే అది ఈ రోజు కొంచెం కంపెనీ ఆలోచించలేదు, ఓన్లీ ఫ్యూచర్లో వీడు తెచ్చే స్కిల్స్ మనకు ఎలా పనికి వస్తాయి అనేది ఒక్కటే. ఓకే, అంతే డిఫరెన్స్ ఆడ. అఫ్ కోర్స్ ఒక 5% కుడ్ బి అదర్ అల్టీరియర్ రీజన్స్. ఆ మేనేజర్కి వాడు బెటర్గా నచ్చి ఉండొచ్చు, లేదా వీడు ఎక్కువ ఫైటింగ్ చేసే క్యాండిడేట్ అని చెప్పి వాడికి బెటర్. ఓకే, ఓ 5% జరుగుతాయి కేసులు. బట్ మెజారిటీ అయితే శాలరీకి అయితే మీ క్రిటికాలిటీ, మార్కెట్ ప్యారిటీ, జాబ్ ప్యారిటీ అండ్ వాట్ స్కిల్స్ యూ బ్రింగ్ ఫర్ ద ఫ్యూచర్. ప్రమోషన్కి అయితే ప్యూర్లీ వాట్ స్కిల్స్ యూ బ్రింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, సో అన్న ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లో వినిపిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఎక్కువ పాపులర్ అవుతుంది, సో దానివల్ల ఐటీ జాబ్స్ తగ్గిపోతాయి అంటున్నారు. సో ఎలా చూడొచ్చు ఆ విషయాన్ని? ఓకే, దీన్ని నేను 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. బ్యాంక్స్ కంప్యూటరైజ్ అయ్యేటప్పుడు బ్యాంక్ లో జాబ్స్ అన్ని తగ్గిపోతాయి అన్నారు. రైల్వేస్ కంప్యూటరైజ్ అయినప్పుడు, టికెటింగ్ సిస్టమ్, ఐఆర్సిటిసి వచ్చినప్పుడు దాంట్లో జాబ్స్ అన్ని తగ్గిపోతాయి అన్నారు. ఎక్కడైనా తగ్గిపోయినాయా? ఇంకా ర్యాపిడ్ గా ఎక్కువ యాక్చువల్గా మార్కెట్ పెనెట్రేషన్ ఇంక్రీజ్ అవ్వద్దు. ఓకే, విచ్ మీన్స్ మోర్ జాబ్స్ విల్ గెట్ క్రియేటెడ్, న్యూవర్ బెటర్ జాబ్స్ విల్ బి గెట్ క్రియేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లోవర్ ఎండ్ జాబ్స్, బెటర్ పేయింగ్ జాబ్స్ విల్ గెట్ క్రియేటెడ్. ద ఓన్లీ థింగ్ ఇస్ మనం మనల్ని అప్స్కిల్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను కాలేజ్లో ఫోర్టాన్ చదివానని చెప్పి ఇప్పుడు ఫోర్టాన్లో చేస్తానంటే కుదరద్దా? అవునా, నేను కాలేజ్లో చదివింది ఫోర్టాన్. నేను పని చేయని ఆరంభించినప్పుడు HTML VB6 ఉన్నింది, తర్వాత ASP వచ్చింది, .NET వచ్చింది, ASP.NET వచ్చింది, అలా పోతానే ఉంది కదా. లాస్ట్ 20 years లో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను. అంతకుముందు ఇంకా వేరే వేరే ఉండేవి కదా. సో కంటిన్యూస్ అప్స్కిల్లింగ్ ఒకటే దారి. ఓకే, అది ఏ ఇండస్ట్రీనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా. IT ఓడికి కష్టం కంటిన్యూస్ అప్స్కిల్లింగ్ అని చాలా మంది అనుకుంటారు. అలా కాదు. 10 ఏళ్ల ముందు ఉన్న మెడిసిన్ ని డాక్టర్ అదే నీకు ప్రిస్క్రైబ్ చేస్తే ఒప్పుకుంటావా? ఓకే, అప్పుడు దానికి ఎలా తెలుస్తాయి కొత్త మెడిసిన్స్ ఏందని? 10 ఏళ్ల ముందు ఉన్న కార్బొరేటర్ అని చెప్పి ఆ మెకానిక్ నేను ఫ్యూల్ ఇంజెక్షన్ నేర్చుకోనంటే కుదరద్దా వాడికి? ఓకే, 10 ఏళ్ల ముందు ఉన్న పైలట్ వచ్చి సింపుల్ గా ఉన్నది ఇప్పుడు చాలా కాంప్లెక్స్ గా ఉంది అని చెప్పి కుదరద్దా? కుదరదు. ప్రతి ఇండస్ట్రీలో అప్స్కిల్లింగే. ఓకే, ఈవెన్ సైకిల్ మెకానిక్ నువ్వు తీసుకున్నా కూడా 10 ఏళ్ల ముందర నార్మల్ సైకిల్ ఉన్నది, ఇప్పుడు 21 గేర్ సైకిల్ ఉంది, ఆల్రెడీ 48 గేర్ సైకిల్స్ వచ్చింది. వాడికి చేయని తెలియాలి కదా. ఓకే, అప్స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ దట్ ఈస్ ద ఓన్లీ కీవర్డ్. అన్న చిన్నప్పుడు సైకిల్ పంచర్ గా సొల్యూషన్ అదంతా వేసేవారు, ఇప్పుడు అంతా ట్యూబ్లెస్. అంత మారిపోయింది కదా. ఇట్ కీప్స్ చేంజింగ్. ఓకే, కీప్ అప్స్కిల్లింగ్, కీప్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ జాబ్స్. I think that is the only mantra for success. ఓకే, సో మీ 25 years లో ఎప్పుడైనా కానీ ఐటీలోంచి క్విట్ అయిపోదాము,
అలా నాకు బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది, ఐ కెనాట్ సస్టైన్ హియర్, ఐ కెనాట్ సర్వైవ్ హియర్, ఆర్ ఐ డోంట్ లైక్ దిస్ అట్మాస్ఫియర్ అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక కంపెనీ అట్మాస్ఫియర్ అయితే నచ్చలేదని మారుండొచ్చు, కానీ ఐటీలో నుంచి క్విట్ అయిపోతాం అనేది నాకు రాలేదు వరకు. రైట్, ఏదంటే చాలా కంపెనీలు ఉంటాయి, వీఆర్ నాట్ స్టక్ విత్ వన్ కంపెనీ. మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అలా కొంచెం రిసెషనరీ సైకిల్స్ లో వెళ్ళేటప్పుడు ఇంక్రిమెంట్స్ 1 or 2 years గ్రేట్ లేకపోవచ్చు. బట్ 25 years లో 6 companies లో ఏదన్నా ఒక ఇయర్ ఇంక్రిమెంట్ లేకుండా ఉండిందా? లేదు. ప్రతి కంపెనీలో ప్రతి సంవత్సరం ఉండింది. ఓకే, అది సర్వీస్ కంపెనీ అవ్వచ్చు, క్యాప్టివ్ అవ్వచ్చు, స్టార్టప్ అవ్వచ్చు, వేరియస్ డొమైన్స్ లో ఉన్నాను. ఓకే, సో అన్ని దగ్గరలో గ్రోత్ అనేది ఉండింది. అండ్ ప్రాబ్లం అని వస్తే మేబీ అట్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరీర్ ఐ చేంజ్ వన్ జాబ్ బికాస్ ఐ కుడెంట్ వర్క్ విత్ వన్ మేనేజర్. ఓకే, ఆ రోజు నాకు ఈ కాన్ఫ్లిక్ట్ నెగోషియేషన్ అంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. బట్ ఆ జాబ్ మారినాక తెలుసుకున్నాను ఏంది మనం ఆ టూల్స్ని ఎలా వాడాలి. ఎండ్ ఆఫ్ డే చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఒక ఫ్లాట్ కొనని వెళ్ళినా, మనం ఒక కార్ కొనని వెళ్ళినా, ఎక్కడన్నా నెగోషియేషన్ అనేది వస్తుంది. నువ్వు ఒక అసోసియేషన్ లో ఉన్నా, ఒక పెళ్లిని నువ్వు మేనేజ్ చేసినా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కావాలి. బట్ వాటిని ఎలా బెటర్గా చేయాలనే దానికి ఈరోజు యూట్యూబ్లో చాలా ఫ్రీవేర్ టూల్స్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి, చూసి నేర్చుకోవచ్చు. అగైన్ వీ హ్యావ్ టు అప్స్కిల్ అవర్ సెల్ఫ్. నా ఒకే ఒక తాపత్రయం అంతా, ఈ రోజు నేను లేసేటప్పుడు నిన్న నేను ఉన్నదానికన్నా బెటర్గా ఉండానా, అదొక్కటే నా తాపత్రయం. ఓకే అన్న, మీది ఈ ఇంటర్వ్యూ ఇలా చేస్తున్నానని చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఈ క్వశ్చన్ అడగమని చెప్పాడు. సో ఆ అబ్బాయికి 3 years జావా డెవలపర్. సో తన లీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అలా ఉన్నాడు. సో ఈ అబ్బాయి కోడ్ ఏది రాసి పంపించినా కూడా ఫస్ట్ టైం రివ్యూ ఫెయిల్ చేసేస్తాడు అనమాట. అంటే వితౌట్ ఎనీ రీజన్, ఏదో ఒకటి, ఎనీథింగ్ వీ కెన్ 10 years క్యాండిడేట్ ఏదైనా చెప్పొచ్చు కదా, అలాగే ప్రతిసారి ఫెయిల్ చేసేసి ఈ అబ్బాయిని బద్నాం చేస్తున్నాడు అనమాట. అంటే అండర్ రేట్ పర్ఫార్మర్ గా క్రియేట్ చేస్తున్నాడు. అంటే అంతే కదా, ఇప్పుడు మనం రివ్యూ ఫెయిల్ చేసామంటే మనం గ్రేట్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు కదా. సో మేనేజ్మెంట్ టీమ్ దీంట్లో ఆ 10 years క్యాండిడేట్ చాలా హైప్ వచ్చేస్తుంది, ఈ 3 years క్యాండిడేట్ చాలా లో అయిపోతున్నాడు. సో అలాంటి క్యాండిడేట్ ఎలా డీల్ చేయవచ్చు? అంటే పర్ఫెక్ట్ గా ఇంటెన్షనల్ గా చేస్తున్నాడు, ఇంటెన్షనల్ ఇన్ ద సెన్స్ వాడు హైప్ కోసం వీని ఇలా చేస్తున్నాడు. ఈ పర్సన్ ఏమి క్రియేట్ చేయాలంటే, తనతోనో ఓవర్ స్క్రేటింగ్ ప్రాబ్లమో, తనతోనో వాళ్ళ సీనియర్తోనో ఎవరితోనో, ఓకే ఇది ఇలా ఉందని చెప్తున్నారు క్వాలిటీ, దీన్ని ఎలా బెటర్ చేసేది, యాజ్ అన్ ఆర్గనైజేషన్ మీరేం చేస్తున్నారు దాన్ని బెటర్ చేసేదానికి మాకు తన నుంచి అడగక్కర్లే, కామన్ గా అడగచ్చు. యూ కెన్ బిల్డ్ ఎ కన్సెన్సస్ అమంగ్ ఎ కపుల్ ఆఫ్ పీపుల్ అండ్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి, ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఐటరేషన్స్ లో ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చుంటాడు, ఊరికనే ఇయ్యాలనో లేకపోతే ఇయ్యాలో వాట్ ఎవర్, రైట్? He should take that and review it with a person whom he trusts. ఏదంటే ప్రాబ్లం అబ్సల్యూట్ గా మన సైడ్ లేదనేది మనం క్లారిఫై చేసుకోవాలి. ఓకే, ఆ పర్సన్ కుడ్ బి ఇన్ ద ఆర్గనైజేషన్, అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్, డజంట్ మ్యాటర్. ఓకే, తనకి ట్రస్టెడ్ ఒక న్యూట్రల్ పర్సన్ తో, ఓకే, ఒక మెంటర్ తో చెక్ చేసుకోవాలి. ఓకే, అట్ ద సేమ్ టైం మెంటర్ అనేవాడు తన రిలేటివ్ గానో ఫ్రెండ్ గానో ఉండకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు బయాస్డ్ ఆన్సర్ ఇస్తారు. ఓకే, ఈ రెండు కన్సెన్సస్ బిల్డింగ్, ఆస్కింగ్ ఫర్ హెల్ప్ అండ్ ఆస్కింగ్ ద క్వశ్చనింగ్ ద ఆర్గనైజేషన్ వాట్ యు హావ్ డిడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, అట్ ద సేమ్ టైం డూయింగ్ a review with the mentor టు హ్యాండిల్ స్పెసిఫిక్ సినారియోస్. ఈ రెండు చేయాలి. మెంటర్షిప్ అనేది ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. అది ఏంటో వాళ్ళ మేనేజర్ కాకుండా, వాళ్ళ ఫ్రెండ్ కాకుండా, వాళ్ళ రిలేటివ్ కాకుండా ఒకరిని మెంటర్గా ఎంచుకోవచ్చు. కాలేజీలో సీనియర్ గా ఉండొచ్చు తను, రైట్? ఇదే ఆర్గనైజేషన్ లో వదిలిపోయినట్టు కూడా ఉండొచ్చు, ప్రీవియస్ మేనేజర్ గా ఉండొచ్చు. ఇలాంటి ఒక మెంటర్ ఎంచుకొని స్పెసిఫిక్ డీటెయిల్స్ మాట్లాడి ఈ ప్రాబ్లమ్ ఎలా ట్యాకిల్ చేయాలనేది ఇన్ డెప్త్ చూడాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు మన సైడ్ తప్పు లేదు, వాడు కావాలనే నీదో గేమ్ ప్లే చేస్తున్నాడు అన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ అ లార్జ్ కంపెనీ రైట్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. స్మాల్ కంపెనీలు అయితే ఉండదు, నేనేం చెప్పలేనట. ఓకే, చాలా స్టార్ట్అప్స్ లో కూడా ఉండకపోవచ్చు, అక్కడ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఓకే, బట్ ఎనీ లార్జ్ కంపెనీ విల్ హావ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్. అది వాడాలి. ఓకే, అది వాడాలంటే మన కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. ఓకే, మోస్ట్లీ నువ్వు చూసావంటే ఒక టీం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాడు ఎవరినైతే టార్గెట్ చేస్తాడంటే, ఎవరిని టార్గెట్ చేస్తే ఈజియెస్ట్ గా పట్టగలుగుతాడో వాడిని టార్గెట్ చేస్తాడు. ఒక పులి వేటకెళ్ళేటంటే, పులి వేటకెళ్తే 100 జింకలు కనిపిస్తుంది. ఈ జింక కుంటది ఈ రోజు దాన్ని మనం పట్టుకుంటాం అనుకుంటే, వేగంగా పరిగితే ఆ జింకను పట్టుకుంటాం అని అనుకోదా పులి. సో వాడికి వీడెందుకు ఆ జింక కనిపించాడు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, మోస్ట్లీ వీక్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండే వాళ్ళని టార్గెట్ అవుతారు. ఓకే, అది మనం ఎలా డెవలప్ చేసుకోవాలని కూడా చూసుకోవాలి. ఓకే, నువ్వు స్ట్రాంగెస్ట్ జింకగా ఉంటే ఎదుటోడు పులైనా నీ దగ్గర రాడు. ఓకే, వాడు వేరే వీకెస్ట్ జింకను ఎదుర్కొంటాడు. ఓకే, దిస్ మైట్ నాట్ బి ఎ ఫేర్ ఆన్సర్, బట్ దిస్ ఇస్ హౌ ద వరల్డ్ ఆపరేట్స్. సో నో నీడ్ టు గో టు ఎస్కలేషన్ మోడ్ అండ్ ఆల్. ఎస్కలేషన్ మోడ్ తీసుకెళ్ళొచ్చు. అది పెద్ద కంపెనీ అయితే ఆ కంపెనీది రివ్యూ మెకానిజమ్స్ మీద ట్రస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు. బట్ చిన్న కంపెనీస్ లో అయితే కుదరదు. అగైన్ ప్రాబ్లమ్ విల్ బికమ్ మోర్, ఇట్ విల్ బికమ్ మోర్. మోస్ట్ లార్జ్ కంపెనీస్, టాప్ 10-20 కంపెనీస్ మనం తీసుకున్నామంటే, ఇండియాలో రేజు అదర్వైజ్ మోస్ట్ లార్జ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ లో తీసుకున్నామంటే, there is a very formal grievance redressal mechanism. Okay, you can go there and prove it. Okay, but స్మాల్ కంపెనీస్ 40-50 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు. అలాంటి చాలా ఉంటాయి. సగం మంది ఐటీలో ఈరోజు పనిచేసేది అలాంటి కంపెనీస్ లో. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి గ్రీవెన్స్ మెకానిజం ఉండకపోవచ్చు. ఓకే, and one more thing, recently many people are talking about work from home and work from office. So like చాలా మంది ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అనుకుంటా, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఈ ట్రాఫిక్ ఇదంతా ఉండదు అనేసి కొంతమంది అంటున్నారు. బట్ అలాంటి టైంలో ఈ TCS 5 days మ్యాండేటరీ చేసింది, కొన్ని కంపెనీస్ హైబ్రిడ్ మోడల్ పెట్టారు. సో మీ ఒపీనియన్ ఏంటన్నా, ఏది బాగుంటుంది అంటారు? ఎంప్లాయీ ఒపీనియన్ వేరే, దీంట్లో ఇండస్ట్రీ ఒపీనియన్ వేరే. ఓకే, యాజ్ అ పర్సన్ ఈవెన్ ఐ ఫైండ్ ఇట్ కన్వీనియంట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ 2 or 3 days in a week. But as a company, if you look at it, why do we get orders? Because we are cheaper. Why are we cheaper? We have a large talent base. Every year 10-20 lakh people are completing engineering and coming. ఈ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే వాళ్ళందరూ అన్లైక్ యూరోపియన్ కాలేజెస్ ఆర్ కాంటినెంటల్ US colleges, they don't have all the skills to work in a job in day one. They come join in a company, they observe their immediate seniors and next level people. Okay, and through that process వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు సీనియర్స్ అంతా ఇంట్లో కూర్చుంటే వాడు ఎలా నేర్చుకుంటాడు? ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్. ఆడికి ఏం నేర్చుకునే దానికి ఏముంటుందట, వచ్చి కాఫిటేరియాలో కూర్చొని వెళ్ళాలా? ఈ సినారియోలో కొన్ని ఫారెన్ క్లయింట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, వేర్ దే సెడ్ వెరీ ఓపెన్లీ, ఓకే అప్పుడు కాస్ట్ ఆర్బిట్రాజ్ వదిలేసి వాల్యూ డెలివరీ చేయండి మీ సీనియర్స్ అంటున్నారు. మన సీనియర్స్ వాల్యూ డెలివరీ చేయండి రెడీగా ఉంటారా? లైక్ US or European people, no. సో జూనియర్స్ కి డిసడ్వాంటేజ్, సీనియర్స్ కి డిసడ్వాంటేజ్. ఇది ఇలా కంటిన్యూ అయితే there is a chance that we will not get fresh orders and orders will go to other countries. Okay. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, స్టే అట్ హోమ్ అయిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి స్టే అట్ హోమ్ వర్క్. ఆఫ్ కోర్స్ అంతే కదా, లెర్నింగ్ ఆగిపోతే ఏదైనా సరే అంతే. సో సీనియర్స్ కి డిసడ్వాంటేజ్, జూనియర్స్ కి డిసడ్వాంటేజ్. ఓకే, దీంట్లో చాలా కంపెనీస్ ఒక మిడిల్ పాత్ తీసుకుంటున్నారు. 2 or 3 days ఇంట్లో నుంచి చేయండి, 2 or 3 days ఆఫీస్లో నుంచి చేయండి అని ఒక మిడిల్ పాత్ ట్రై చేస్తున్నారు. టైమ్ విల్ టెల్ వెదర్ ద మిడిల్ పాత్ విల్ స్టే ఆర్ విల్ గో టు అ ఫుల్లీ ఫిక్స్డ్ ఆఫీస్. ఓకే,
సో హైబ్రిడ్ మోడల్ ఇద్దరికి బెనిఫిట్ గా ఉంటుంది. అవును. ఓకే అన్న, సో ఇది చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. ఒక 8 years 10 years అయిపోయిన తర్వాత జావా డెవలపర్ కానీ .NET కానీ పైథాన్ కానీ, సో వాట్ కెరియర్ దే కెన్ చూస్? కెన్ దే గో ఇన్ టు మేనేజింగ్ సైడ్, ఆర్ కెన్ దే గో ఇన్ టు ప్రోడక్ట్ సైడ్, ఆర్ కెన్ దే గో ఇన్ టు టెక్నికల్ సైడ్, ఆర్కిటెక్ట్ సైడ్, ఆర్ లైక్ విచ్ విల్ బి బెనిఫిషియల్? కరెక్ట్, 3 స్ట్రీమ్లు ఉంటాయి. టెక్నికల్లోనే ఫర్దర్గా ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్ళొచ్చు, ప్రోడక్ట్ బిల్డింగ్ సైడ్ వెళ్ళొచ్చు, డిజైన్ సైడ్. యూ కెన్ గో ఇన్ టు పీపుల్ మేనేజ్మెంట్. ఓకే. ప్రతి పర్సన్ తనకి అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే తనకు తానే అడగాలి క్వశ్చన్ని, నాకేది చేస్తే ఇష్టం. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఆ స్కిల్స్ ఉంటాయా, నేను ఇది చేయాలనుకున్నానంటే నాకు ఆ స్కిల్స్ ఉంటాయా. ఇప్పుడు ఒకడు పీపుల్ మేనేజ్మెంట్ వెళ్ళాలనుకుంటాడు, ఒక 10 మందిని మాట్లాడి కన్విన్స్ చేసే పేషెన్స్ ఉందా, యాక్టివ్ లిసనింగ్ స్కిల్స్ ఉందా, సొల్యూషన్ కూడా ఇయ్యక్కర్లేదు చాలా సార్లు, విన్నామంటే కూడా చాలు క్లియర్గా. వాళ్ళని మెంటర్ చేసే నాకు కేపబిలిటీ ఉందా, ఇది చూడాలి. ఒకటి డిజైన్ సైడ్ వెళ్ళాలనుకున్నాడంటే ఓకే, ఒక ప్రాబ్లానికి నేను సొల్యూషన్స్ కనిపెట్టగలుగుతానా అనేది క్లియర్గా ఉండాలి. రైట్, ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, సొల్యూషన్ కనిపెట్టాలి, రెండు ఉండాలి. కస్టమర్కి తెలియదు సగం టైం ప్రాబ్లం. ఓకే. లేదా టెక్నికల్ సైడ్ వెళ్ళాలి అనుకున్నానంటే డూ ఐ హ్యావ్ ది wherewithal టు కంటిన్యూస్లీ అప్గ్రేడ్ మై సెల్ఫ్ ఆన్ ది ఎవర్ చేంజింగ్ టెక్నికల్ ల్యాండ్స్కేప్. 6 months ఒకసారి మారిపోతుంది టెక్ ల్యాండ్స్కేప్. అంత పేషెన్స్ నాకు ఉందా, ఆ జాబ్ నాకు ఇష్టమా అనే క్వశ్చన్ దే హ్యావ్ టు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ అండ్ దెన్ సీ వెదర్ దే హ్యావ్ దోస్ స్కిల్స్. స్కిల్స్ లేకపోవచ్చు, యూ కెన్ బిల్డ్ దోస్ స్కిల్స్, బట్ యూ షుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద గ్యాప్. ఏమి స్కిల్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరికి ఇది ఏం పుట్టుకతో వచ్చేది ఏం కాదు ఆ 3 స్ట్రీమ్లోనూ. బట్ ఆ యాప్టిట్యూడ్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉందంటే స్కిల్స్ ని గ్యాప్ అనాలిసిస్ చేసి బిల్డ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ క్యాలిబర్ అసెస్మెంట్. అవును, అంతేలే. బ్లడ్ చూస్తానే భయం వేస్తుందంటే అలాంటి వాడు ఎప్పటికీ డాక్టర్ అవ్వలేడు. ఇప్పుడు దీనికి ఇంకొక సైడ్ ఆన్సర్ ఒకటి ఇస్తాను. ప్రతిసారి ప్రతి కంపెనీలో ఒక అప్రైజల్ ప్రాసెస్ ఉంటుంది. చాలా ఆల్మోస్ట్ 6 ఆర్గనైజేషన్స్ లో చూసాను నేను. నా కింద డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆల్మోస్ట్ ఒక 5,000+ మెంబర్స్ పనిచేసి ఉంటారు. చాలా మందిని నేను అడిగే ఒకే ఒక సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు వస్తుండవు, నీ అప్రైజల్ డిస్కషన్ జరగబోతుంది. శివ, హౌ డు యు రేట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతాను. I say 5. Okay. Whatever. If your organization 5 is the highest, people might say 5. If it's 1 is highest, people might say 1. But over a period of time, people observe చేసిన దాంట్లో ఎవడైతే తనని తానే కరెక్ట్ గా రేట్ చేసుకోగలుగుతున్నాడో, very few people are there like that. Only 20%. I am a 2, I am a 3, I am on the top, I am 1 అని తనకి తానే కరెక్ట్ గా చెప్పగలుగుతాడు. ఒక 20% of the people. They are the people who are able to grow ది ఫార్దెస్ట్. సో ఆ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే కదా గ్యాప్ అనాలిసిస్ చేయగలుగుతాడు. వాడు బాటమ్ పర్ఫార్మర్ 5 ఉంటాడు, నేను టాప్ పర్ఫార్మర్ 1 అని సెల్ఫ్ రేట్ చేసుకునేవాడిని ఎక్కడికి తీసుకెళ్ళినవాడు. వాడు మార్తలీలు వెళ్ళాలనుకోండి నెల్లూరు వెళ్తాడు. వాడిని ఏం కరెక్ట్. సో మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి అంటే, ప్రాజెక్ట్ మేనేజర్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఏమన్నా సజెషన్ చెప్తారా మీరు? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ డొమైన్ ఫుల్లీ. ఇప్పుడు ఒకడు బ్యాంకింగ్ డొమైన్లో ఉండొచ్చు, ఒకడు FMCG డొమైన్లో ఉండొచ్చు, ఒకడు వేరే ఏదైనా పెట్రోకెమికల్స్ డొమైన్లో ఉండొచ్చు. ఆ డొమైన్ ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఓన్లీ డొమైన్ ఎక్స్పర్ట్స్ విల్ హ్యావ్ వర్క్, because your AI system will build, test and deploy. ఇంకొక 5-10 ఏళ్లలో అలాంటి సిస్టమ్స్ వస్తాయి. సో ఆ డొమైన్ ఎక్స్పర్ట్ చేసుకోగలిగిన వాడు ఒక్కడికే ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాల్సిన ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఓకే అన్న, సో ఇప్పుడు
కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, ఇప్పుడే జస్ట్ వైజీస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఐటీలోకి రావాలనుకుంటే వాళ్ళు ఎలాంటి స్కిల్ సెట్తో ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఆల్రెడీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఐటీ యాజ్ ఎ గోల్గా ఉన్న వాళ్ళు, సో ఇప్పటి నుంచి ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు, ఏ విధంగా ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది? టూ ఆస్పెక్ట్స్. ఒకటి టెక్నికల్ స్కిల్స్, వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే ఎంచుకుంటారో దాంట్లో మాస్టరీ చేసుకోవాలి. ఒకటి పైథాన్ అనుకోవచ్చు, ఇంకోటి జావా అనుకోవచ్చు, ఇంకోటి .NET అనుకోవచ్చు, వాట్ ఎవర్. ఇంకోటి వేరే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చేయాలనుకోవచ్చు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ టెక్నికల్ మాస్టరీ. 2 is develop yourself holistically to be able to communicate to be clearly. And number 3 is always, whenever you start working in an organization for the first couple of years, come in a professional presentable manner. అంటే ఫార్మల్స్లో రావాల్సిన అవసరం లేదు, డెనిమ్ వేసుకొని రావచ్చు, టీషర్ట్ వేసుకొని రావచ్చు, బట్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఈ 3 ఫాలో చేసినోడికి, చెయ్యనోడికి ఫస్ట్ 3 years తర్వాత డిఫరెన్స్ చూస్తే ఆల్మోస్ట్ చాలా ఉంటుంది. ఓకే ఓకే అలా నేను చూస్తుంటాను చాలా వరకు. సో ఫ్రైడే అయితేనే బాగా మంచి సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు ఐటీ ఎంప్లాయీస్ అంతా. ఎక్కడ చూసినా ఏ ఇందిరానగర్, జేపీ రోడ్ ఎక్కడ చూసినా కూడా అన్ని పబ్స్ అన్ని ఫుల్గా ఉంటాయి. నిజమేనా ఐటీ ఎంప్లాయీస్ అంతా అలానే ఉంటారా? అందరూ అలా ఉండరు, కొంతమంది అలా ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంది ఒక కన్సర్వేటివ్ ఎన్వైరన్మెంట్లో, ఒక రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివి ఫస్ట్ జాబ్ ఒక మెట్రోలో తీసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ వదిలి దూరం ఉంటారు. సడన్ గా వాళ్ళకి ఒక 30, 40, 50,000 చేతికి వస్తుంది. అది మనకి పెద్ద అమౌంట్ కనిపించకపోవచ్చు, బట్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సినారియోకి అది వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. సో అప్పుడు ఆ క్షణంలో వాళ్ళు అనుకునేదంతా నేనేదో సాధించాను, ఒక జయాన్ని రీచ్ అయ్యాను అని అనుకుంటారు. అనుకొని వేరే ఒక మోడ్లో వెళ్ళి కొంతమంది అయితే అక్కడే ఉండిపోతారు. కొంతమంది అయితే వేరే ఎక్కడికైనా వెళ్ళాలి మన లైఫ్లో, ఏదో ఒకటి అచీవ్ చేయాలి, ఒక సెట్ అబ్జెక్టివ్స్ ఉంటాయని కొంతమంది వెళ్తుంటారు. సో 2 స్ట్రీమ్స్కి విడిపోతారు. ఓకే అన్న, సో నా ఒపీనియన్లో మీరు ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఐటీ ఇంజనీర్ నేను ఫీల్ అవుతున్నాను. సో దానికి రీజన్స్ ఏమని అనుకుంటున్నారు మీరు? వెదర్ మన టీంతో అయినా సరే, మన మేనేజర్తో అయినా సరే, మన కస్టమర్తోనో కౌంటర్ పార్ట్తో అయినా సరే, అంటే సర్వీస్ ఇండస్ట్రీ అయితే కస్టమరు, కేపబిలిటీ సెంటర్లో ఉంటే కౌంటర్ పార్ట్, ఎవరితో అయినా సరే వాళ్ళు ఏం చెప్తుంటారు అనేది మనం చాలా గమనించి వినాలి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆన్సర్స్ అన్నీ ఆ స్టేట్మెంట్స్లోనే ఉంటాయి. మనం ఏమి సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు. ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇచ్చేవన్నీ లింక్ చేయగలగాలి కరెక్ట్గా. అది చేయగలిగితే చాలు, ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ ఫాల్ ఇంటు ప్లేస్. ఓకే, మినిమల్ గవర్నెన్స్, మ్యాక్సిమం డెలివరీ. చాలాసార్లు ఏమవుతారంటే కొంతమంది మేనేజర్స్, ఒక మీటింగ్ ఉంటుంది, ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే లీడ్ ఉంటాడు, ఆ లీడ్ది మేనేజర్ ఉంటాడు, వాడి మేనేజర్ ఉంటాడు, యూనిట్ హెడ్ ఉంటాడు. ఆ కాలం కస్టమర్ సైడ్ ఇలా ఒక 4 వస్తారు. అందరు మాట్లాడి 20 నిమిషాలు చేయగలిగిన సొల్యూషన్ని 10 రోజులు చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఎంపవరింగ్ యువర్ టీమ్, నేను ఎందుకు వెళ్ళాలి, నాకెందుకు ఉండే మేనేజర్ N-1 ఎందుకు వెళ్ళాలి, N-2 ఎందుకు వెళ్ళాలి, ఆ లీడ్ ఎందుకు వెళ్ళాలి, నేరుగా ఆ లీడ్ని బట్టి కాల్కి వెళ్ళు, ఆ కస్టమర్తో మాట్లాడి చాట్ చేసి, అంటే ప్రాబ్లం కరెక్ట్గా అండర్స్టాండ్ అవుద్ది, సొల్యూషన్ ఇమీడియట్గా డిప్లాయ్ అవుద్ది, ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. ఈ ఎంపవర్డ్ స్ట్రక్చర్ని సెటప్ చేయాలి, అంతే. నేను చాలాసార్లు గమనిస్తుంటాను, మేనేజర్స్ అది నిజంగా టైట్ టైం లైన్స్ ఉంటాయో లేదంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి చేస్తారో, ఎప్పుడో 10 weeks తర్వాత డెలివరీ చేయండి, నాకు ఈ రోజే కావాలి, రేపే కావాలి అన్నట్లు అనవసరమైన డ్రామాలన్నీ ప్లే చేస్తుంటారు. అది అగైన్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, నేను ఒకసారి చైనీస్
డెవలపర్స్తో పనిచేశాను. పని చేసినప్పుడు నా బాస్ ఒక అమెరికన్ ఏం చెప్పాడంటే యు ఆర్ నాట్ ఇన్ ఇండియా అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నాడు. నేను వాళ్ళకి 10 టాస్క్లు ఇచ్చాను. 4 రోజుల తర్వాత నాకు ఏం అర్థమైందంటే నా టీం మొత్తం ఒక వారం ఇంటికి వెళ్ళలేదని. ఓకే, అది నాకు అర్థమైంది. అప్పుడు నా బాస్ పిలిచి నాకు చెప్పాడు, ఐ టోల్డ్ యూ రైట్ యు ఆర్ నాట్ ఇన్ ఇండియా అని. మేనేజర్స్ సబ్ కాన్షియస్గా ఏం చేస్తాడంటే, ఒక యూరోప్లో ఒక మేనేజర్ ఒక యూరోపియన్ ఎంప్లాయీకి టాస్క్ అసైన్ చేస్తున్నాడంటే ఐ వాంట్ దిస్ బై ఎట్స్ డేట్ అంటాడు. ఓకే, వాడు వెళ్ళిపోతాడు. ఇదే ఒక ఇండియన్ మేనేజర్ ఇండియన్ ఎంప్లాయీకి టాస్క్ అసైన్ చేసినప్పుడు 10 చెప్తే 2 చేస్తాడు. అంటే మీరు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఈ చైనీస్ వాళ్ళు పని చేయలేకపోయారా? లేదు, వాళ్ళ మేనేజర్ ఏం చెప్పినా అది ఎట్టి పరిస్థితుల్లో చేసే అవ్వాలనేది వాళ్ళది. ఓ, సో నేను కమిట్మెంట్. ఇండియన్ టీమ్ తో వర్క్ చేసేటట్టు 10 చెప్తే 5 చేస్తారని చెప్పాను. వాళ్ళు 10 చేయని ట్రై చేశారు. ఓ, మనకన్నా సిన్సియర్ వాళ్ళు. అలా అయితే నాకు తెలియదు, బేసిక్ తెలియదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా, చైనాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే వారానికి 1 2 ఇంటికి వెళ్తాడు. ఓహో, ఐ హావ్ సీన్ దోస్ పీపుల్ ఫస్ట్ హ్యాండ్. నేను చాలా వరకు ఇండియన్సే హార్డ్ వర్కర్స్ అనుకున్నారు కానీ మీరు we are not hard workers. We cannot compare ourselves to the Chinese or certain other Asia Pac cultures in terms of number of work hours. Luckily, most of us are educated in English, so that's an advantage for us. Even if people are not able to clearly communicate, still they can understand English, whereas most Chinese engineers cannot understand English. Maybe that might be the second thing. Maybe that might be the reason for extra efforts. No, not necessarily. Their culture is like that. Oh, okay. Even if a Chinese person is working in a Chinese company where everything is spoken in Chinese, they will work like that. Oh, okay. First time I am listening actually. Their culture is extremely work oriented. Opposite to Europe, huh? Japan is even more work oriented. Oh, okay. Where people on an average work 16 to 18 hours a day. In Japan? In Japan. I think that is what Narayan Murthy sir quoted. Yes. Okay. 16 to 18 hours they work. Many people after working, when they go to railway station, in tiredness they'll simply sleep on the platform. Oh my God. And nobody will disturb them. Having seen these things in person, then I started to appreciate the different cultures. So for the Indian guy, we'll give 10 tasks so that he will do at least 2 or 3 in time. For the Chinese guy, if you want 10 tasks, tell only the 10 that he needs to do. Oh. He will do it. Okay. Oh, now actually I was under assumption that Indians are more hard workers. Now I realize. Not necessarily. There are cultures which place lot more emphasis on working hard. We are somewhere in between, I would say. But we are not as relaxed like the Europeans. We are not as dedicated like the Chinese or Japanese. We are somewhere in between, middle. Europe వాళ్ళు బాగా చిల్లు ఉంటారు. Again, compared to American and Europe itself, lot of difference is there. Europe again, regional lot of difference is there. Right? If you look at countries like Germany, extremely professional work culture. Right? If you look at countries like France, extremely creative solutions they bring in. Each country has a different culture. నేను మోస్ట్లీ యూరోప్తో పనిచేశాను, యూకేతో పనిచేశాను, ఒక్కసారి యుఎస్తో పనిచేశాను. నాకు అసలు అట్మాస్ఫియర్ నచ్చలేదు. ద వే దే టాక్, మేబీ దే విల్ థింక్ దట్ వి ఆర్ స్లేవ్స్, లైక్ దట్ దే బిహేవ్. Not necessarily. Even to themselves they will talk like that. They don't like wasting time. Okay. Meetings has to be very efficient. And they will be very to the point. If they don't like you, they will tell you that they don't like you. Oh, that is the reason. Okay, because in India ఎవరైనా కానీ మొహం మీద చెప్పేస్తే మనకు నచ్చదు కదా. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్ ని పిలుస్తావు ఒక బర్త్డే పార్టీకి, ఇండియన్స్ ఏం చెప్తారు? వస్తాం. వాళ్ళు అలా చెప్పరు, నేను రాను బాస్ అంటారు. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, కల్చరల్ డిఫరెన్స్. ఓకే, దే లైక్ టు బి, దే కన్సిడర్ దట్ యాజ్ ద కరెక్ట్ వే టు డూ ఇట్. సో ఎవడైతే వస్తాడో వాడికి మటుకే వాడు ప్లాన్ చేస్తాడు యూరోపియన్. ఓకే, రైట్. సో ఈచ్ కంట్రీలో ఒక్కొక్క రకంగా. ఇప్పుడు జపాన్ లో నువ్వు వెళ్ళావనుకో, ఒక ట్రైన్ డిలే అయిందంటే కండక్టరు ప్రతి ఒక్కడికి వచ్చి మా ట్రైన్ ఈరోజు 2 నిమిషాలు డిలే అయిందని స్లిప్ రాసిస్తాడు.
ఎందుకంటే నువ్వు మీ ఆఫీస్ లో చూపించచ్చు, ఓకే. ఎందుకు నువ్వు 9కి బదులుగా 9 2కి వచ్చేవాడిని, రైట్? ఇప్పుడు ఒక ఫ్రాన్స్ లోనో యుఎస్ లోనో నిన్ను ఒకడు ఇంటికి ఈవినింగ్ పిలిచాడంటే 7 o'clock పిలిచాడంటే 7:30కి వెళ్ళాలి. ఇండియాలో 7కి పిలిచాడంటే 9కి వెళ్ళాలి. ఇదే జర్మనీలో 7కి పిలిచాడంటే 6:59కి నువ్వు వాడు ఉండాలి. ఓకే ఓకే. ఈవెన్ కెనడా కూడా అంతే కదా. సో ఒక్కొక్క కంట్రీకి ఒక రీజన్ కి ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ని తెలుసుకొని మనం డీల్ చేయగలగాలి. ఓకే. సో ఎస్పెషల్లీ వెన్ వి ఆర్ వర్కింగ్ విత్ అదర్ కంట్రీస్, ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఒక కల్చర్ ఉంటుంది. యువర్ ఎర్లియర్ క్వశ్చన్, వాళ్ళ కల్చర్ వేరే, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కల్చర్ వేరే. ఓకే. సో ఈ రకంగా కొన్ని సాఫ్ట్వేర్ ఆస్పెక్ట్స్ ని అండర్స్టాండ్ చేసుకునేది చాలా క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ అవ్వాలి. Okay, so maybe the point which you are saying, know your client, know your partner, know your colleague. Yes. Then things will go smooth. Yes. Okay. And what's in it for me అనేది చూడాలి, అదర్ పర్సన్ పర్స్పెక్టివ్. ఎవరికన్నా అది వాడికి ఏంది లాభం, ఎవడన్నా కస్టమర్ అవని, టీమ్ అవని, మేనేజర్ అవని, వాడు ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం కాదు, ఎందుకు చెప్తున్నాడు అనేది ముఖ్యం. అది మనం ఆరా తీయాలి. ఓకే. అనగా మీరు వేరే కంట్రీ వాళ్ళతో పనిచేసిన విషయం ఇంకా ఏమన్నా స్పెషల్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సంథింగ్ విచ్ యూ వాంట్ టు టెల్, లైక్ ఐ వర్క్ విత్ దిస్ కంట్రీ అండ్ దిస్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్ అలాగా. ఓకే, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు మనం కాకేసియన్ స్కిన్, ఫేర్ స్కిన్ పీపుల్ ఇండియాకి వస్తే మన వాళ్ళందరూ సెక్యూరిటీ అవని, ఎవడన్నా అవని, ఎవడో క్లయింట్ వచ్చాడని రెస్పెక్ట్ చేస్తాడు. ఒక్కోసారి వాడు మన కంపెనీలో పనిచేసే యూరోపియన్ ఎంప్లాయీ కూడా ఉండొచ్చు, బట్ అందరు డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ నాకు ఒకసారి దొరికింది. ఫిలిపైన్స్కి వెళ్ళాను, ఒక జర్మన్ బ్యాంక్ పనిచేయగా. ఫస్ట్ డే ఆఫీస్ వెళ్ళాను, అందరు అన్ని దగ్గర మనల్ని విష్ చేస్తున్నారు. నేనెవడో వాడికి తెలీదు, వాడెవడో నాకు తెలీదు. ఎందుకు అందరు రైట్ ఫ్రమ్ సెక్యూరిటీ అందరు విష్ చేస్తున్నారు అని ఒక 2 days తర్వాత నాకు అండర్స్టాండింగ్. అన్ని సీనియర్ మేనేజ్మెంట్ అక్కడ ఇండియన్స్ కానీ యూరోపియన్స్ కానీ. ఓకే. సో ఫస్ట్ టైం ఓహో ఒక యూరోపియన్ ఇండియన్ లో ఉన్నాడంటే వీడికి ఇలా ఫీలింగ్ వస్తుందని నాకు అర్థమైంది. నాకు ఆ ఫీలింగ్ అక్కడ వచ్చింది. ఒక వెరీ యూనిక్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే యాజ్ ఎ ఇండియన్ గా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ అలాగా? వర్స్ట్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ మై ట్రావెల్స్ లో ఒక దగ్గర రూరల్ దగ్గర వెళ్ళినప్పుడు ఒకటి చేంజ్ ఇలా ఇచ్చాడు, బికాస్ వీఆర్ నాట్ వైట్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కంట్రీ ఆర్ ది ప్లేస్. చెప్పండి, పర్లేదు, మన ఇండియన్స్ అలా చూసేది మొత్తం వేరే కంట్రీ వాళ్ళు ఎవరు చూడరు. బట్ అలాంటి ఎక్స్పీరియన్సెస్ కి మనం మెంటల్ గా ప్రిపేర్డ్ ఉండాలి ఎప్పుడు. అలా ఇంకొక విషయం, రెసెషన్ గురించి విన్నప్పుడు నేను, ఇప్పుడు అమెరికాలో ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. సో వాళ్ళకి, సో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ కూడా ఇండియాకి వచ్చే అవకాశం ఉంది అని విన్నాను. ఇది నిజమా? ఖచ్చితంగా. ఓకే. సో అక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువైనప్పుడు కాస్ట్ ఆర్బిట్రాజ్ వల్ల మనకుండే అడ్వాంటేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. మన ఇన్ఫ్లేషన్ మనకి ఉంది 5-6% ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఉంది యావరేజ్ గా, బట్ అది కన్సిస్టెంట్ గా అలానే ఉంది. గత 50 సంవత్సరాలకు చూస్తే ఉంటే యావరేజ్ అంతే, ఒక 5 to 7%, పెద్దగా ఏం మారదు, ±1% అవుతుంది. వాళ్ళకి జీరో ఇన్ఫ్లేషన్ నుంచి ఇప్పుడు పాజిటివ్ ఇన్ఫ్లేషన్కి వచ్చేసరికి అక్కడికన్నా మనకి ఆర్డర్స్ వచ్చేది ఎక్కువ అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అక్కడికి వెళ్తాయి, ఎందుకంటే అక్కడ బెటర్ రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్కి. అప్పుడు ఏమవుద్దంటే డాలర్ రేట్ ఇంకా పెరగద్దు, పెరిగినప్పుడు మన కాస్ట్ ఆర్బిట్రాజ్ ఇంకా తగ్గద్దు. ఎందుకంటే డాలర్ 60 ఉండేదానికి, 80 ఉండేదానికి, 90 ఉండేదానికి, అప్పుడు అక్కడి నుంచి $1 పంపిస్తే ఇక్కడ మనం 90 పే చేయొచ్చు. సో మనకు అడ్వాంటేజ్ ఎక్కువ. Exciting to know, in your 25 years of career, so how many countries you have traveled? నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనే దానికన్నా ఇండియాలో నుంచి హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ ఇటుపక్క అటుపక్క తిరిగి ఉంటారని చెప్పచ్చు. ఏ కంట్రీస్ అన్న అప్పుడే? మల్టిపుల్ షార్ట్ విజిట్స్. ఫిలిప్పీన్స్, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఈస్ట్. ఫిలిప్పీన్స్, షాంఘై, ఆస్ట్రేలియా, సింగపూర్,
ఫ్రాంక్ఫర్ట్, ప్యారిస్, నాంత్, యూకే, అండ్ a very short visit to US also. అదే అనంతపూర్, కడప, చిత్తూరు అన్నట్లు చెప్పారు. మాకు ఎప్పుడు వస్తాయి అలాంటి ఆపర్చునిటీస్, వెయిటింగ్. అయినా ఈ కరోనా వల్ల మాకు ఉన్న ఆపర్చునిటీస్ అది ఏదో ఒక కంట్రీకి ఫ్రాన్స్ కన్నా పంపిస్తారంటే అది కూడా మిస్ అయిపోయి మాకు. ఇప్పుడు మన కరోనా వల్ల మనం ఏం నేర్చుకున్నాం? అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. కంపెనీస్ ఏం నేర్చుకున్నాయి? రిమోట్ గా వర్క్ చేసేటప్పుడు హోమ్ అయితే ఏమి, ఆన్ సైట్ అయితే ఏమి, హోమ్ లో అయితే చేయడం నేర్చుకున్నాం. ఓకే ఓకే. అలా ఇంకొకటి, మనం ఐటీ కల్చర్లో భాగంగా మాట్లాడుకుంటున్నప్పుడు సో కొలీగ్స్తో ఎలా ఉండాలి అన్నది ఒక బిగ్గెస్ట్ థింగ్. ఓకే, ఇది ఐటీ అనే కాదు, ఏ కంపెనీ అయినా ఇదే. మనం పర్సనల్ డీటెయిల్స్ వీలైనంత వరకు అన్నెసరీగా షేర్ చేయకూడదు. మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవని, లేదా మన పర్సనల్ గోల్స్ అవని, అన్నెసరీ షేరింగ్ అవాయిడ్ చేయాలి అన్లెస్ ద పర్సన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు యూ. ఎందుకు చేయాలని కూడా చెప్తాను. ఇమాజిన్ మీ మేనేజర్కి ఒకడికే ఇంక్రిమెంట్ ఇచ్చే ఒక కేపబిలిటీ ఉంది. ఎవరిని ప్రియారిటైజ్ చేస్తాడు? ఇద్దరు బాగా పనిచేస్తున్నారు, సమంగా పనిచేస్తున్నారు. ఎవడైతే ఫైనాన్షియల్గా లోవర్గా ఉంటాడో వాడిని ప్రయారిటైజ్ చేస్తాడు. ఓకే, నువ్వు మేనేజర్ అయినా అదే చేస్తావు. ఆబ్వియస్గా. సో అందుకని షేర్ చేయకూడదు ఎక్కువ, అన్నెసరీగా షేరింగ్ అవాయిడ్ చేయాలి, పర్టికులర్లీ ఫైనాన్షియల్స్. సో కొలీగ్స్ ఎలా మూవ్ అవ్వచ్చు? అండ్ అట్ ద సేమ్ టైం నేను పెళ్లి చేసుకోపోతున్నాను ఒక ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా ఒక్కోసారి షేర్ చేయకూడదు కొంతమంది. ఇప్పుడు ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది, తను బెంగళూరులో ఉంది, నేను హైదరాబాద్లో ఒకరిని పెళ్లి చేసుకోపోతున్నానని చెప్పద్దు. అప్పుడు ఏమవుద్ది? అరే ఈ అమ్మాయి వెళ్ళిపోద్ది, మన కంపెనీ వదిలి, ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చేదని అనిపిస్తుంది. ఫ్యూచర్ చెప్పాను కదా, ప్రమోషన్ లో శాలరీలో ఫ్యూచర్ చూస్తారని చెప్పి. అప్పుడు ఆ అమ్మాయి ఏమి కన్వే చేస్తుంది? ఇండైరెక్ట్ గా. సో ఎంత తక్కువ షేర్ చేస్తే అంత బెటర్. వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ వన్ థింగ్. మనకి స్కూల్లో 5 మంది ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ వాళ్ళు 5, 10, కొంతమందికి 50 కూడా ఉండొచ్చు. నీ ఇంటి దగ్గర ఒక 5, 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. యు ఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ ఎనీ ఆఫ్ దమ్. బట్ నీ ఆఫీస్లో నువ్వు ఒక టీంలో ఉండవు. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదా ఒక లీడ్. అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కూడా ఇంకొక 50 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక 10 మంది ఉంటారు కూడా. లీడ్ అయితే ఇంకొక 2-3 ఉంటారు అదే ప్రాజెక్ట్లో. హూ ఆర్ దే? ఆర్ దే యర్ ఫ్రెండ్స్? No, they are your competitors. Oh, that is the main reason. Okay, because in our class they are friends, they are not competitors. Yes. Here they are Here colleagues they are and competitors. So you are competing for the same increment, for the same promotion. They are all in race. They are all in the race. So ఆ కాంపిటీషన్ వచ్చినప్పుడు the best man or woman will win. సో అప్పుడు అన్నెసరీగా మనం షేర్ చేసే డీటెయిల్స్ అన్నీ అక్కడ నాట్ నెసెసరీ. ఎదుటోడు ఫేర్ ప్లేయర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వై టు గివ్ దోస్ డీటెయిల్స్? అన్న ఇక్కడ మీ ద్వారా ఒక విషయం వినాలనుకుంటున్నాను యాక్చువల్గా. ఏంటంటే చాలా వరకు అంటే నేను కొంతమంది చూస్తుంటాను ప్రాజెక్ట్, ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్ తప్ప వేరే ప్రపంచం లేదు అనేలా పనిచేస్తుంది. దానికి తోడు మేనేజర్స్ కూడా వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనే విధంగా ప్రతిసారి కోట్ చేస్తూ ఉంటారు అనమాట. అది నిజమే అనుకుని వీళ్ళంతా కూడా ఇలా చేస్తుంటారు. దానికి ఏమంటారు, ఎలా చూడొచ్చు దాన్ని? అగైన్ వెరీ సబ్జెక్టివ్. ఇమాజిన్ ఒక చిన్న స్టార్ట్అప్ లో పనిచేస్తుంటావు, నీకు అక్కడ షేర్స్ ఇచ్చారు, దెన్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ మేక్ సెన్స్. ఏదంటే కంపెనీ పెరిగిందంటే నీ షేర్స్ వాల్యూ పెరగదు, నాట్ ఓన్లీ యువర్ సాలరీ. సో అక్కడ నువ్వు ఇఫ్ యు ఆర్ యంగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫిజికల్ కమిట్మెంట్స్ at your home, if you are able to spend more time, that is fair enough. Okay. But నువ్వు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో నాట్ ఫర్ షేర్స్ బట్ ప్యూర్లీ ఫర్ సాలరీ పనిచేస్తుండవు అన్నప్పుడు యూ నీడ్ టు సెట్ యువర్ వర్క్ లైఫ్ బౌండరీస్. ఎంతసేపు చేయగలుగుతావు? నేను కరెక్ట్గా 9 to 6 వచ్చి వెళ్ళిపోమని చెప్పట్లేదు. ఒకడు 9 to 6 అనుకోవచ్చు, ఒకడు 9 to 9 అనుకోవచ్చు, ఇంకోటి 9 to 12 అనుకోవచ్చు. బట్ అది మొదట అనుకోండి ఎంతసేపు అనేది అనుకొని దానికి తగినట్టు బడ్జెట్.
అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఓకే ఓకే అన్న, ఇది నా పర్సనల్ క్వశ్చన్. యాక్చువల్గా నేను చాలా ఇయర్స్ నుంచి ఆలోచిస్తున్నాను ఈ క్వశ్చన్. నాకు తెలిసి మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. అన్న, నేను టు బి ఫ్రాంక్ చాలా కష్టపడి పనిచేస్తాను, హార్డ్ వర్కర్, చాలా బాగా పనిచేస్తాను. టీంలో 10 మంది ఉంటే టాప్ 1గానే ఉండాలనే ఉంటాను ఎప్పుడు కూడా. సో రోహిత్ శర్మ లాగే బ్యాటింగ్ చేయాలని ట్రై చేస్తాను, ఆల్వేస్ అదే మైండ్ సెటే ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్నమాట. అంటే నాకు నచ్చినప్పుడు చాలా కష్టపడి పని చేస్తాను. అంటే ఏంటి, ఇప్పుడు నేను నైట్ 2-3 వరకు కూడా ఇచ్చిన వర్క్ అంతా, అది 3-4 డేస్ వరకు కూడా నేను 2-3 అవర్స్లో కంప్లీట్ చేసేసి ఉంటాను. ఎందుకంటే అప్పుడు బాగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అలా చేస్తాను. అలా ఉండడం, ఫ్లెక్సిబుల్గా ఉండడం కరెక్టా, లేదు అంటే మేనేజర్ చెప్పినట్లుగా 9 to 6:30 అవైలబిలిటీలో ఉండడం కరెక్టా? See, again, depends on the stage of life. If you are young, under 40, you don't have time commitments at home, you can do all this late night stuff. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలాంటి లేట్ నైట్ చేస్తూ ఉండేటప్పుడు ఎవెన్చువల్గా నీ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ వెన్ యూఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఒక టాపిక్ మీద, మన బాడీకి అపారమైన శక్తి వస్తుంది. చాలాసేపు మేల్కొని 2-3 రోజులు నిద్రపోకుండా చేసే శక్తి వస్తుంది. బట్ అది చేసేసినాక సడన్గా ఒక టైం టైర్డ్ అయిపోతావు. ఆ 3 రోజుల టాస్క్ నువ్వు చేస్తావు, చాలా ఇన్వాల్వ్డ్గా చేస్తావు. ఆ 3 రోజులు అయిపోయినాక నీ ఎనర్జీ లెవెల్ ఎంత ఉంటుంది? కొన్ని రోజులకి, ఇంకొక 2-3 రోజులకి అది డౌన్ అయిపోద్ది. సో ఒక రెగ్యులర్ మోడ్లో చేసేది బెటర్ అనేది నా అభిప్రాయం. ఓకే, సో డిసిప్లిన్ కాకపోతే లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వచ్చు. దీన్నే మనకి చిన్నప్పుడు హ్యార్ అండ్ ద టార్టాయిస్ స్టోరీ అని చెప్పి. ఓకే ఓకే, సో మేబీ డిసిప్లిన్ గా ఉండడానికి ట్రై చేస్తా. The tortoise which walks very slowly lives for 150 years. The hare which runs very fast lives for 1.5 years. Okay. So thanks Siva for inviting me to this channel, Control Alt Refresh. So na personal 2 cents for you. I know you do a lot of social work in terms of helping people, in terms of guiding them and so on. My only suggestion is that you do it in a structured way, in a forethought way, right? If you want to spend this many hours or this much time or effort or material, plan it forehand and do that much. That way you will be able to do it for a very long time without impacting your other commitments. Your advice to fellow IT employees. Okay. So, hello viewers, my 2 cents for you. Do whatever you do wholeheartedly, with 100% commitment, with full preparation before getting into that task of understanding why we are doing it, how we are doing it, and what will be the impact of doing it or the impact of not doing it. Whatever you do, whether it is your personal life or your professional life, any project in office or a simple task, for anything, look at these 4 elements and then do it. That will ensure you do it in a very efficient manner and also that you enjoy the process. Thank you for watching this video. Have a nice day ahead.